మా మార్నింగ్ ల్యాబ్స్ పెట్టాను చూసుకున్నారా గ్రూప్ లో వాళ్ళు చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకుని అవి మీరు ఎగ్జిక్యూట్ చేసి మీరు ఎవరు అవుట్పుట్ వాళ్ళు రాయండి. ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని లెటెక్స్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయండి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ మీకు ఎక్సెల్ సారీ యూనిక్స్ ఓకే. సో మీరు యూనిక్స్ ది ఫస్ట్ ది మనకి 1A 1B 1C 1D ఉన్నాయి కదమ్మా. ఇంతవరకు మీరు అబ్జర్వేషన్ ఆపేసి ఎక్స్పెరిమెంట్ 2 నుంచి మాత్రం ప్రోగ్రామ్ 2 నుంచి మీరు ప్రోగ్రామ్స్ రాయాల్సిందే కంపల్సరీగా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అసైన్మెంట్స్ 1 and 2 అసైన్మెంట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ల్యాబ్స్ ఉన్న వాళ్ళది ల్యాబ్ అబ్జర్వేషన్ రికార్డ్ ఇవ్వాలి. మీరు వన్స్ నాకు తెలిసి ఇప్పుడు 9 వరకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ అంటే టిఎస్ వాళ్ళది జూలై 1 నుంచి ఇచ్చేసారు కదా. సో మనది మేబీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేసుకుని ఆ టైంకి ప్రిపేర్ అయ్యి ఉంటుంది. సో అందరివి ఫస్ట్ అసైన్మెంట్ సెకండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. అలాగే ల్యాబ్ ఉన్న వాళ్ళు ల్యాబ్ అబ్జర్వేషన్ రికార్డ్ మీరు ఇక్కడ కొన్ని కుదురు డిబిఎంఎస్ స్కాన్ ప్లాట్ఫామ్ చెప్పలేదు కుదరలేదు అంటే అది ఆయన అడగండి. కానీ జావా ఇప్పుడు మనకి ఓఎస్ లినక్స్ ఇక్కడ వరకు సి ప్రోగ్రామ్ కంపైలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్స్ అక్కడ కంపైల్ చేస్తూ దీని యొక్క అవుట్పుట్ మీరు మీ దాంట్లో ప్లేస్ చేసి లేటెక్స్ కన్వర్ట్ చేసుకోండి. ఓకే. సో మస్ట్ అండ్ షుడ్ అబ్జర్వేషన్ ఉండాలి. రికార్డ్ అనేది కంపల్సరీగా మీరు ఇక్కడికి వచ్చేసరికి మీరు వచ్చిన రోజు ఇవన్నీ సబ్మిషన్స్ అయిపోవాలి. వన్స్ వచ్చారు అంటే రిపీటెడ్ గా మేము స్టాఫ్ మీ అంతలా మీరు స్టాఫ్ నుంచి తిరిగేటట్టు ఉండద్దు. సో మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా డెల్టా ప్లస్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలు ప్రికాషన్స్ అవన్నీ తీసుకుని ఒకసారి వచ్చాము అంటే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. మేము దాని తగ్గట్టే చెప్తున్నాం. నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ అంటే ఎస్ఆర్పి అది సబ్మిట్ చేసుకోవాలి అంటే సబ్మిట్ ఇవ్వాల్సి ఉంటే అవి కూడా రెడీ చేసుకోండి. పిహెచ్పి కూడా అసైన్మెంట్ ఇస్తారు మీకు. సో అది కూడా మీరు సబ్మిట్ చేసుకోవాలి. యాక్చువల్గా దానికి ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఇక్కడ ఓవరాల్ గా 6 సబ్జెక్ట్స్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడే మీకు పిహెచ్పి కూడా ఎగ్జామ్ పెడతారు. సో దానికి ఒక సెక్షన్ కి బి సెక్షన్ కి వచ్చేసరికి సత్యనారాయణ సార్, ఏ సెక్షన్ కి వచ్చేసరికి డిఎస్ఆర్ సార్ వస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని దానికి తగ్గట్టు అంటే వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళని అడగాలి, మీరు అడగండి. ఇవి మటుకు ఇక్కడికి వచ్చాక చూద్దాము, నెక్స్ట్ స్టార్ట్ అయినప్పుడు చూద్దాము, కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు చూద్దాం ఇలా అనుకోకుండా ఎందుకంటే వన్స్ కాలేజ్ మీరు ఇక్కడ ఆఫ్లైన్ లో మీరు మాకు ఇక్కడ ప్రెసెంట్ అయ్యారు, మిడ్ 1 మిడ్ 2 ఎక్స్టర్నల్ రాస్తున్నారంటే మీరు ఎక్స్టర్నల్ రాసే లోపు మాకు ఇక్కడ అసైన్మెంట్స్ వస్తేనే మేము మార్క్స్ వేస్తాం. తర్వాత చూద్దాము, మీరు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటారు. సో అప్పుడు రాయిద్దాం, ఇలా ఏమి కుదరదాం. ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ ఏ ఛాన్స్ కుదురుతుందో ఇక్కడ ఇప్పుడు మేమున్నాం ఫ్యాకల్టీ. ఫర్ సపోజ్ ఇక్కడ మానేసి వెళ్ళాలి అనుకుంటే కనుక మేము ఇవన్నీ సబ్మిట్ చేయాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మేము మీ వెనకాల తీసుకొచ్చి తెప్పించి అన్ని చేయలేము. కాబట్టి వన్స్ మీరు ఇస్తే మార్క్స్ పడతాయి, ఇవ్వకపోతే ఏ సబ్జెక్ట్ అయినా సరే జీరోనే ఉంటాయి. ఒకసారి మీ సీనియర్స్ చూసుకోండి. రిజల్ట్ వచ్చిన దాంట్లో అయితే మీ దాంట్లో నేను చూడలేదు, కానీ మీ సెకండ్ ఇయర్ దాని ముందు చూసుకుంటే కనుక ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టే పడినాయి లేదా జీరో పడినాయి. అలాగే ఇంటర్నల్ రాసి యావరేజ్ ఉంటే ఉన్నాయి, ఏదో పోతాయి. ఎందుకంటే ఈ ఆన్లైన్ దగ్గర నుంచి కండిషన్స్ మనకి అన్ని చేంజ్ అవుతున్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఉంటుంది. అదొకసారి చూసుకుందామా. సో ఈ ఫస్ట్ మాత్రం లేటెక్స్ కి కన్వర్ట్ చేసి ఇవి ఇక్కడ వరకు మీరు లేటెక్స్ లో చెయ్యండి. 1A 1B 1C ఇవి లేటెక్స్ ఎవరి వాళ్ళు చేయొద్దు. అబ్జర్వేషన్ లో రాయొద్దు అంట. అబ్జర్వేషన్ లో రాసేది ఉంటే కనుక 1A కమెంట్స్ ఒకటే రాయండి. సో ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ నుంచి అబ్జర్వేషన్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఇది మీకు లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సిస్టమ్ కాల్స్ మనం ఒకటి రీడ్ చేస్తాము, క్యారెక్టర్ ఇచ్చాము, బఫర్. సో అందుకని ఇక్కడ 1 నుంచి రీడ్ చేస్తాం కాబట్టి ఆర్గ్యుమెంట్ అంటే ./a.out అనేది మనం ఒకటి తీసుకున్నది ఒక ఆర్గ్యుమెంట్, file1 అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో ./a.out నుంచి రీడ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి file1 లో రీడ్ చేయాలి. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసినప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ నెంబర్ అనేది అందుకనే 1 కి ఈక్వల్ చేస్తాము. ఓకేనా. ఇది లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను. ఇది సెకండ్ ప్రోగ్రామ్.
మీకు పంపించాను. మీకు ఆల్రెడీ ఏవైతే కంప్లీట్ అయినాయో అక్కడ వరకు పంపించాను మీకు. ఓకే, సో రైట్ అ స్వీట్ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ఇది ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. నేను లాస్ట్ టైం ప్రతి ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ చేసే ఇస్తున్నాను. ఇక్కడ మీకు క్లాస్ లో కూడా అది మీకు ఇక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఎగ్జిక్యూషన్స్ లాస్ట్ టైం మీకు అన్ని చూపించాను. ఓకే, నెక్స్ట్ రైట్ అ సి ప్రోగ్రామ్ టు ఎమ్యులేట్ ద యూనిక్స్ ls -l కమాండ్ అనేది మనం యూజ్ చేసి సి ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. ఇక్కడ ls కమాండ్ -l అంటున్నాం కదా. సో -l కి సంబంధించిన ఏవైతే మళ్ళీ దాంట్లో డిస్క్రిప్షన్ లో -l -m -n అలా ఉన్నాయి కదా. సో -l యూజ్ చేస్తాం వల్ల ఇది అనేది లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దానికి సి ప్రోగ్రామ్ లో రాయమంటున్నారు. ఇవన్నీ మనం #stio.h ఇక్కడ ఫస్ట్ 4 ప్రోగ్రామ్స్ 5 ప్రోగ్రామ్స్ వరకు అమ్మ మీకు డైరెక్ట్ గా సిస్టమ్ కాల్స్ ప్రోగ్రామ్ చూస్తానికి చిన్నగానే ఉంటుంది ఇక్కడ. సో ఈ యొక్క సిస్టమ్ కాల్ అంటే మనకి ఇప్పటివరకు ఏం అలవాటు, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఇవి అలవాటు కదా. సో దానికి జస్ట్ ఇలా ఇస్తే సింటాక్స్ పరంగా ఇలా రాస్తే లేకపోతే లూప్ ఇలా రాస్తే అని ఎలా అయితే ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్ గా సిస్టమ్ కాల్స్. అందుకనే sys/types.h sys/wait.h అనే హెడర్ ఫైల్స్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. ఎందుకు అంటే సిస్టమ్ కాల్స్ గురించి డైరెక్ట్ గా ఇక్కడ ఇలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇంట్ పిఐడి. సో పిఐడి లో మన ఫోర్క్. సో ప్రాసెస్ ఐడి అనే దాంట్లో క్రియేట్ అనదర్ ప్రాసెస్. ఇక్కడ పిఐడి ఈక్వల్ టు ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ దేనికి యూజ్ చేస్తున్నాం అని చెప్పాం మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అదర్ ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాము. ఓకే, సో పిఐడి ప్రాసెస్ ఇంట్ పిఐడి దాంట్లోకి ఇండికేట్ చేస్తానికి ఇంటీజర్ లో తీసుకున్నాం. నెక్స్ట్ పిఐడి ఈక్వల్ టు ఫోర్క్ అనేది క్రియేట్ అనదర్ ప్రాసెస్. ఒకవేళ ఫోర్క్ క్రియేట్ అయ్యింది అంటే కనుక ఓకే, క్రియేట్ అవ్వకపోతే ఏంటి అంటే ఎర్రర్, లేకపోతే క్రియేట్ అయితే ఏంటి అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ పిఐడి <0 అయితే కనుక ఫెయిల్, మనకి ఫోర్క్ అనేది క్రియేట్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది. సో ఎగ్జిట్ మైనస్. ఒకవేళ ఫోర్క్ క్రియేట్ అంటే ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి చైల్డ్ అనేది క్రియేట్ అయ్యింది అంటే కనుక సో ఎల్స్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తుందమ్మా. పిఐడి లో ఫోర్క్ చూస్తున్నాము. ఫోర్క్ వాల్యూ పిఐడి -1 కి ఈక్వల్ అవుతుంది. -1 అంటే ఏంటి, ఫస్ట్ <-1 పిఐడి కనుక <0 అంటే కనుక ఫెయిల్ అవుతుంది. ఒకవేళ లేదు ఫోర్క్ మనకి అనదర్ క్రియేట్ అయ్యింది అంటే 0. సో 0 కి ఈక్వల్ అయ్యింది అంటే చైల్డ్, 0 కాకుండా గ్రేటర్ దాన్ వాల్యూ ఉంది అంటే పేరెంట్. సో దీంట్లో ls -l అన్నాం కదా. సో ఎల్సిఫ్ దగ్గర పిఐడి =0. ఒకవేళ ఇది 0 కి ఈక్వల్ అయితే ఇక్కడ చూడండి execlp. ఓకే, ఇదేంటి డైరెక్ట్ గా సిస్టమ్ కాల్ వర్క్ అయ్యేటట్టు. అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దీనికి ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ అవుతుంది కదా. మనకి పేరెంట్ అనే దానికి ఒక ప్రాసెస్ ఐడి, చైల్డ్ అనే దానికి ఒక ప్రాసెస్ ఐడి. సో దీనికి ఒక పిఐడి ఇలా ఐడి క్రియేట్ చేసినప్పుడు ఎక్కడికక్కడ దేంట్లోనే రన్ అవుతా ఉంటుంది. అలాంటిది ఎప్పుడైతే మీరు execlp అనేది సిస్టమ్ కాల్ లో ఈ ఫంక్షన్ యూజ్ చేస్తారో ఇది ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ls ఫంక్షన్ ls అనేది ఇక్కడ ఫైల్ నేమ్ కూడా ఇక్కడ ls తీసుకున్నాము. ఇక్కడ /ls అన్నాము చూసారా, ఫైల్ నేమ్ అది తీసుకుని ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు రీరైట్ చేస్తుంది. ఓకే, అంటే ఈ ప్రాసెస్ పేరెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుండగా ఈ పేరెంట్ లో వచ్చి చైల్డ్ అనేది ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ అవుతుంది అంటే ఇప్పుడు పేరెంట్ ఐడికి 101 అనే నెంబర్ ఉంది అనుకోండి, చైల్డ్ అనేది 102 ఉండాలి. సో 101 అనే ప్లేస్ లో పేరెంట్ వెంటనే ఏం చేస్తుందమ్మా, చైల్డ్ ని కాల్ చేస్తుంది కదా. సో చైల్డ్ ఎప్పుడైతే కాల్ అయ్యిందో లిస్టే ఆ యొక్క లిస్ట్ మనం ఇక్కడ ఫైల్, ఇక్కడ దీని యొక్క సింటాక్స్ చెప్తున్నాను మీకు. execlp అనేది మనకి పర్టికులర్ ఒక లిస్ట్ ఇలా రావాలి, డిస్ప్లే అవ్వాలి. దాంట్లో ఏం జరుగుతుందంటే ఇంకా దాన్ని -1 అంటే -l దాని యొక్క డిస్క్రిప్షన్ కోసం మనం
ఇంకా ఎక్స్ట్రాగా ప్రోగ్రామ్ దాంట్లో ఓన్లీ లిస్ట్ అంటే రీడ్ లేకపోతే ఏ ఫైల్స్ ఉన్నవి అనే ఫైల్స్ గురించి మనం ఓపెన్ సేవ్ చేస్తున్న ఫైల్స్ ఏవైతే ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తుందో దాని గురించి ఒక్కటే మనం చెప్పకుండా ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఓవరాల్ గా అంటే ఒక సిస్టమ్ కాల్ అనేది కూడా క్రియేట్ చేసుకుని, అందుకనే నేను ముందు చెప్పాను ఇక్కడ సిస్టమ్ కాల్స్ తీసుకుని చేస్తున్నాము డైరెక్ట్ గా. మనకి ఇక్కడ యూనిక్స్ సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా, అలా సింపుల్ గా ఎల్ఎస్ అనేది ఫస్ట్ దాంట్లో వచ్చేసి దాని యొక్క డిస్క్రిప్షన్ ఎల్ఎస్ కమాండ్ అంటే ఏంటి అనేది అక్కడ రాసేస్తున్నారు కదా. సో దాని ప్లేస్ లో మనకి ఇక్కడ సి ప్రోగ్రామ్ బేస్ చేసుకుని రాస్తున్నాం కాబట్టి సిస్టమ్ కాల్స్ యూజ్ చేసుకుని ప్రతిదీ ఉన్న లిస్ట్ అంతా డిస్ప్లే అవ్వకుండా మన ఎల్ఎస్ అన్నాడు కానీ ఎల్ఎస్ లో నీ ఫైల్స్ డిస్ప్లే చేయాలా లేకపోతే ఫైల్లో ఉన్న డేటాను డిస్ప్లే చేయాలా అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు కదమ్మా. ఓకే, సో మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఎల్ఎస్ అనేది లిస్ట్ కదా అంటే మనకి ఏదైతే ఉన్నాయో అంతా డిస్ప్లే అవుతుంది. సో ఏది ఫస్ట్ యూనిట్స్ 1A లో మీరు నేర్చుకునేటప్పుడు ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మనకు ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతుంది, అంతవరకే ఆలోచిస్తున్నారు. దాన్ని మనం సి ప్రోగ్రామ్ లో ఎమ్యులేట్ చేస్తే మనం 15 మార్క్స్ 50 మార్క్స్ మనం ఇవ్వలేము కదా. సో ఇక్కడ ఎక్స్ట్రాగా సిస్టమ్ కాల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నాం. ఎందుకు ఇక్కడ ఫోర్త్ పిఐడి కూడా ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేసి చెప్పాల్సి వస్తుందంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో మీకు ఇంకా ఇచ్చాడు సిస్టమ్ కాల్స్. ఓకే, ఆ సిస్టమ్ కాల్స్ దగ్గర ఎగ్జిక్యూట్ ఇంకా కింద ఉన్నాయి మీకు, దాంట్లో ఎగ్జిక్యూట్, ఫోర్క్, ఎగ్జిట్ ఇంకా చాలా ఇచ్చాడమ్మా. సో ఒక్కదానికి బేస్ చేసుకుని వెళ్తానికి. అలాగే ఇప్పుడు ఫోర్త్ దాంట్లో చూడండి ఎల్ఎస్ మైనస్ ఎల్ సార్ట్ చేస్తాం. ఓకే, ఎల్ఎస్ మైనస్ ఎల్. ఓకే, ఇక్కడ 2 కమాండ్స్ కన్కరెంట్లీ విత్ ఏ కమాండ్ పైప్ అనే కమాండ్ ఇచ్చేసాడు. పైప్ అనే కమాండ్ యూజ్ చేసుకుని చేయమన్నాడు. సో వీటికి కొంచెం దగ్గరగా ఉండటానికి మీకు నెక్స్ట్ దాంట్లో ఫోర్క్ దీంట్లోనే వస్తాయి, ఇంకా లిస్ట్ లో చూపిస్తాను. దాంట్లో కూడా ఈ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసి మీరు ఇది నేర్చుకుంటే వల్ల ఆ ప్రోగ్రామ్ ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ లో కూడా సేమ్ ఇదే సింటాక్స్ రాసేటట్టు. ఓకే, సో ఇక్కడ పాస్ జస్ట్ అంటే అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ అందరి స్టూడెంట్స్ ని కన్సిడర్ చేసుకుని ఓవరాల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు ఓఎస్ వరకు ఫైల్ సిస్టమ్స్ మెమరీ మేనేజ్మెంట్ ఇక్కడ వరకు చెప్పాము. సో యూనిక్స్ అనేది విడిగా మీ సీనియర్స్ అయితే సబ్జెక్ట్ ఉంది. సో యూనిక్స్ వేరేగా ఉంది, ఓఎస్ వేరేగా ఉంది, రెండు కలిపి ల్యాబ్ చేశారు. మనకి ఇక్కడ లేదు కానీ అక్కడక్కడ ఐనోడ్ యూనిక్స్ దాంట్లో అయితే ఐనోడ్ ప్రతి కాన్సెప్ట్ లోని జస్ట్ కంపేర్ చేస్తాడు అంతే. విండోస్ లో అయితే ఇది క్రియేట్ అవుతుంది, యూనిక్స్ లో అయితే ఐనోడ్ క్రియేట్ అవుతుంది, ఇక్కడైతే పిఐడి అని ఉంటుంది. సో యూనిక్స్ లో ఇలా తీసుకుంటాము, సెట్ యుఐడి అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు అనేది చెప్తాము అనేది జస్ట్ సింగిల్ లైన్ పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ప్రాక్టికల్ ల్యాబ్ కాబట్టి మనకి ఓకే ఇది ఒక సిస్టమ్ కాల్ ఉంది. సో దీంట్లో మనకి ఇక్కడ నేను తీసుకున్న ఎల్ఎస్ ఏమో కమాండ్ అమ్మో, ఇక్కడ తీసుకున్న ఈ ఎల్ఎస్ ఏంటి అంటే ఫైల్ నేమ్. యాక్చువల్ గా దీని యొక్క ఈఎక్స్ఈ సిఎల్పి అనేది ఫంక్షన్ కి సింటాక్స్. ఇక్కడ డబుల్ కోట్స్ లో ఫైల్ నేమ్ అనేది రావాలి. బిన్ అనేది తీసుకున్నానా, నాకు బిన్ లో ఎల్ఎస్ అనే దాంట్లో మనం ఫైల్ ఏదైతే తీసుకుంటున్నామో అక్కడ మనకి సింటాక్స్ ఏంటంటే ఫైల్ నేమ్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి ఎల్ఎస్ మైనస్ ఎల్ నల్ అనేది కూడా దీని యొక్క సింటాక్స్ లోనే ఎగ్జిస్ట్ అయి ఉంటది ఈఎక్సిసిఎల్పి అనే దాంట్లోనే. ఓకే, ఈ ఎగ్జిక్యూట్ అనే దాంట్లో ఒక్క దాంట్లోనే ఇంకా మనకి 100 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే దానికి మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే దానికి పుట్ గెట్ డబ్ల్యూ గెట్ డబ్ల్యూ లేకపోతే కాపీ చేస్తానికి ఇంకా అంటే ప్రింట్ చేస్తానికి అవి మనం ఎలా అయితే యూజ్ చేస్తామో ఓన్లీ ఈ ఎగ్జిక్యూట్ అనే దాంట్లోనే ఇంకా డిఫరెంట్ అన్ని ఉన్నాయి. అది ఓన్లీ విడిగా మీకు యూనిక్స్ ల్యాబ్ వస్తే అక్కడ మీకు యూజ్ చేసుకుంటా ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది కూడా ఒకటి ఉంది అనేది తెలుస్తానికి ఇక్కడ మనం ఇది ప్లేస్ చేస్తున్నాం. మామూలుగా లిస్ట్ అనేది చేయాలంటే మీకు ఎంతసేపు అది ఎల్ఎస్ ఇస్తారు అయిపోయింది. ఇక్కడ సిలో చేయాలి కదా. సో పిఐడి అంటే ఫోర్క్ మీద మనకి మీకు గుర్తుందో లేదో ఓఎస్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఫోర్క్ సిస్టమ్ కాల్ అంటే ప్రాసెస్ దగ్గర ఫోర్క్ అనేది చైల్డ్ ని క్రియేట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ చెప్పాం కదా. సో ఆ కాన్సెప్ట్ నుంచి దీనికి ఇక్కడ ల్యాబ్ ప్రోగ్రామ్ దీనికి ఇక్కడ లింక్అప్ చేస్తాం కోసం
ఇవి తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా సింపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు చేస్తానికి. ఇది ఇప్పుడు నేను ఇచ్చిందే చేయాలని ఏం లేదు. ఇంకా సింపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓన్లీ రీజన్ ఏంటి అంటే ల్యాబ్ అనేది స్టూడెంట్స్ కి మీ కాన్సెప్ట్ ఏ విధంగా అయితే అర్థమైందో దాన్ని మీరు అనలైజ్ చేసుకుని మీరు ఓన్ గా చేయాలి. ప్రోగ్రామ్స్ అనేవి మీరు అవుట్పుట్స్ మీరు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ మేము చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఓకే ఇది ఈజీగా ఉంది, లేకపోతే ఇది కొంచెం ఒకసారి కొంచెం టఫ్ అయినా సరే అది నెక్స్ట్ దానికి యూజ్ అవుతుంది వీళ్ళకి. ఓకే ఈ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే థియరిటికల్ పార్ట్ లో కూడా రాస్తే మార్క్స్ స్కోర్ చేసుకోగలరు అనేటట్టు చూసి మేము ఇస్తాము. ఇది మీ ఇష్టం, ఆప్షన్ మీది. మాకు కావాల్సింది ఏంటి అంటే ఈ క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా ప్రోగ్రామ్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చారా అనేది ఉంటే ఇదే రాయక్కర్లేదు, మీ ఫుల్ మార్క్స్ మీకు వస్తుంది. ఓకే ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు కదా, ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏదైనా సరే రావచ్చు. అలాగే ఇప్పుడు రౌండ్ రాబిన్ ఉంది, టూ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తానికి, టర్నర్ టైం క్యాలిక్యులేట్ చేస్తానికి. థియరీ చెప్పినప్పుడు రెండు చెప్పాను. సో ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను ఒక దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాను, మీకు అది టఫ్ గా ఉంది మీరు ఇంకో దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనకు కావాల్సింది మనం ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఎప్పుడు అంతేనమ్మా, ఈ ఒక్క సబ్జెక్టే కాదు గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఎల్స్ లేదా వెయిట్ ఆఫ్ నల్, వెయిట్ ఫర్ చైల్డ్ గురించి వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ చైల్డ్ గురించి వెయిట్ చేసింది, ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి చైల్డ్ గురించి వెయిట్ చేసింది అంటే ఏంటి, ఇక్కడ చైల్డ్ పేరెంట్ దాంట్లోనే చైల్డ్ వచ్చి రీప్లేస్ అవుతుంది అని చెప్తున్నాను, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చైల్డ్ కంప్లీట్. సో మనకి ఎలా క్రియేట్ అయ్యి ఫోర్క్ లేకపోతే పిఐడి వాల్యూ క్రియేట్ అయ్యింది దాన్ని బట్టి ప్రకారంగానే అవుట్పుట్ వస్తుంది. ఒకరికి ఒకలా వచ్చింది, మాకు ఇలా వచ్చింది, వేరే వాళ్ళకి ఇలా వచ్చింది, సో రాంగ్ అనేది కాదు. మన కంపైలర్ ని మన వాటి మీద బేస్ చేసుకుని చేసుకోవాలి. అందుకనే మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేసి కంపైలర్ లో రాయమంటున్నాను, లెటెక్స్ కి కన్వర్ట్ చేయండి. సిస్టమ్ కాల్ కదమ్మా, దీంట్లోనే ఇది తీసుకుంటుంది. మనం అయితే మామూలుగా ఇక్కడ ల్యాబ్ లో మీరు చేస్తుంటే కనుక మీరు ఒక ఫైల్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ లో కొంత ఏదో ఒక డేటా ప్లేస్ చేసి ఓకే దాని నుంచి అవుట్పుట్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు వర్చువల్ గా జరుగుతుంది కాబట్టి కంపైలర్ ప్లాట్ఫామ్ మీద బేస్ చేస్తున్నాం కదా, సో డిఫాల్ట్ గా కొన్ని అలోకేట్ అయిపోతాయి. సో దాని ప్రకారంగానే అవుట్పుట్ వస్తుంది. సో అందుకని ఎవరి కాలికి అవుట్పుట్ చేంజ్ అవుతుంది. టోటల్ 16. ఈ 16 ఎక్కడి నుంచి వచ్చింది అని తీసుకుంటే ఫైల్ క్రియేట్ అవుతుంది, అది ప్రాసెస్ తీసుకుని ఇంటర్నల్ గా తీసేసుకుంటుంది. దాని గురించి ఇక్కడ సిస్టమ్ కాల్. ఇప్పుడు మీకు కనుక మీరు ఇక్కడికి వచ్చింటే కనుక ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ లో నుంచి ఆ లిస్ట్ డిస్ప్లే చేస్తానికి ఇచ్చే వాళ్ళము. ఓకే సో ఆ పాసిబిలిటీ ఉంది. అది కాకపోతే ఇలా చెప్పాలి అన్నప్పుడు కూడా మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ EXECV అనే ఇది యూజ్ చేసాం. ఓకే ఈ ఫంక్షన్ యూజ్ చేసాం. సో ఈ ఫంక్షన్ లో చాలా డిఫరెంట్ ఇంకా ఉంటాయి. సో ఎర్రర్స్ వచ్చినా దాని ఆర్గ్యుమెంట్స్ ఇది చేయాలి, మీరు స్టడీ చేసుకుని దాంట్లో ఇంకా నేను చెప్పాను కదా ఒక మనం యూజ్ చేసింది ఒకటైతే దీంట్లో EXECV L అని అలా డిఫరెంట్ ఇంకా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అది మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మీరు అది స్టడీ చేసుకోండి. అది మనకి OS సబ్జెక్ట్ లో ఏమి ఇంక్లూడ్ అవ్వదు. ఓకే సో ఇది అవుట్పుట్ జాన్ 20. ఇప్పుడు మనకు జూన్ 29, 1854 ఏ డాట్ అవుట్ అని వచ్చింది, 1854 మెయిన్ డాట్ CO చూపించింది. ఓకే చైల్డ్ కంప్లీట్. చైల్డ్ కంప్లీట్ అనేది ఎక్కడికి వచ్చిందమ్మా చూడండి ఒకసారి.
పేరెంట్ దాంట్లోకి వచ్చిందంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ నల్ పిఐడి ఈక్వల్ టు 0 అవ్వలేదు. ఒకవేళ 0 అయినా సరే ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ క్రియేట్ అయిందా అంటే ఈ పార్ట్ లో కాకుండా ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. పేరెంట్ క్రియేట్ అయ్యింది అంటే పేరెంట్ ఉన్న తర్వాత మనం 4 కి ఇస్తున్నాము అంటే అదర్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది అంటే దీని మీద బేస్ చేసుకుని చైల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో చైల్డ్ క్లోజ్ అయిన తర్వాత పేరెంట్ క్లోజ్ అవుతుంది అని చెప్పాం మనం కాన్సెప్ట్. చైల్డ్ క్లోజ్ అయిన థ్రెడ్స్ ఆ కాన్సెప్ట్ దగ్గర కూడా చెప్పాం, మీకు గుర్తుందో లేదో. థ్రెడ్స్ కాన్సెప్ట్ దగ్గర కూడా చెప్పాం. ఓకే, సో ఎప్పుడైతే చైల్డ్ క్లోజ్ అయ్యిందో సో దాని తర్వాత పేరెంట్ మనం అక్కడ చార్ట్ స్టేట్ చార్ట్ డయాగ్రామ్ కూడా డ్రా చేసామమ్మా. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా పేరెంట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, చైల్డ్ ప్రాసెస్ లో ఉన్నది కాస్త ఏం చేస్తుంది, ఇంటర్నల్ గా ప్రాసెసింగ్ కొంత ఏదైనా మిగిలిపోతే సేవ్ చేసుకుంటుంది, టేబుల్ లో సేవ్ అయి ఉంటుంది, మిగతా దాని తర్వాత క్లోజ్ అవుతుంది. మనకి ఇక్కడ బయటకి కనిపిస్తున్న క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది అని చెప్పాం. సో చైల్డ్ అనేది పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఫైల్స్ దగ్గర చూసుకుంటున్నప్పుడు చైల్డ్ చేంజ్ అవుతున్నప్పుడు పేరెంట్ ఎంతవరకు చేంజ్ అవుతుంది, పేరెంట్ చేంజ్ అవుతే చైల్డ్ లో చేంజెస్ వస్తాయా లేదా, ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ దాంట్లోనే చదివాము. అలాగే ఫైల్స్ దగ్గర కూడా చదివాము. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ వెయిట్ ఆఫ్ నల్ ఎల్స్ పార్ట్ లోకి వచ్చింది. మనకు అవుట్పుట్ చైల్డ్ కంప్లీట్ అని వచ్చింది కాబట్టి వెయిట్ పార్ట్ దీంట్లోకి వచ్చింది. ప్రింట్ఎఫ్ చైల్డ్ కంప్లీట్ అంటుంది, నల్ అంటున్నాం. సో వెయిట్ ఆఫ్ నల్ అని ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నుంచి ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఎందుకు ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, ఇక్కడ మనం ఈఎక్సిసి ఎల్పి అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇది ఈ పేరెంట్ దాంట్లో చైల్డ్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే రీప్లేస్ అంటే ఓన్లీ ఐడి మాత్రమే, ఒక మెమరీ క్రియేట్ అవుతుంది, ఆ మెమరీలో పేరెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ దగ్గర నుంచి చైల్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చైల్డ్ ఇంకో మెమరీ ఇవ్వాల్సిన ప్లేస్ లో మనం ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్, ఈ సిస్టమ్ కాల్ యూజ్ చేస్తాం వల్ల పేరెంట్ దాంట్లోని చైల్డ్ అనేది రీరైట్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ రీరైట్ చేసుకున్నదంతా నల్ రైట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ఫైల్ అది ఇక్కడ తీసుకుంటుంది కదా సిస్టమ్ కాల్ అంటే ఇంటర్నల్ గా తీసుకున్న దాంట్లో అయితే టోటల్ దాంట్లో 16 ఉన్నాయంట వర్డ్స్ మనకు వచ్చిన దీని ప్రకారంగా తీసుకుంటే. ఓకే, సో దీంట్లో ఉంది కాబట్టి చైల్డ్ కంప్లీట్. మీ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ చైల్డ్ అనేది అయ్యిందా లేదా అనేది మనం ఇక్కడ రాసాం. చైల్డ్ కాకపోతే ఇక్కడ పేరెంట్ కంప్లీట్ అని రాసాం అనుకోండి, పేరెంట్ రాసాం. కానీ పేరెంట్ కంప్లీట్ అనేది మనం చెప్పాలి, ఎందుకు చైల్డ్ కంప్లీట్ అయిన తర్వాతే పేరెంట్ అనేది క్లోజ్ అవుతుంది అనేది చెప్తాం. ఓకే, ఇదిగోండి ఆ లిస్ట్ లో ఇప్పుడు మనం ఇక్కడ చేస్తాం అనుకోండి, ఆ లిస్ట్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఎల్ఎస్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఏ ఫైల్స్ అనేవి ఉన్నాయి, దానికి ఏంటి అనేది మనకు వచ్చింది. మనం ఇక్కడ కంపైలర్ లో యూజ్ చేస్తాం, కంపైలర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి అలా లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. ఓన్లీ 11 రన్నర్ 11 అనేది వచ్చింది. ఓకేనా, సో ఇక్కడికి అక్కడికి మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి. నెక్స్ట్ 2 కమాండ్స్ కన్కరెంట్లీ విత్ ఏ కమాండ్ పైప్ అంటాం. ఓకే, దానికి పైప్ అనే దాన్ని యూజ్ చేసుకుని సేమ్ మళ్ళీ 2 కమాండ్స్ కన్కరెంట్ గా మనకి ఇక్కడ రన్ అవుతానికి సేమ్ ఇలాగే కాల్ చేసుకోండి. ఇవన్నీ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. పిఎఫ్డిఎస్, సో ఇక్కడ మనం డిస్క్రిప్టర్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ బఫర్ సైజ్ 30 అనేది తీసుకున్నాము. ఇది ఎందుకు డిస్క్రిప్టర్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మనం సిస్టమ్ కాల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సిస్టమ్ కాల్ యూజ్ చేయకుండా చేస్తే కనుక మనకి వేరేగా అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేకుండా రాస్తాం ప్రోగ్రామ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ పైప్ ఆఫ్ పైప్ యూజ్ చేయమన్నాడు కాబట్టి పైప్ ఇఫ్ పైప్ ఆఫ్ పిఎఫ్డిఎస్ కనుక ఈక్వల్ టు -1 కి ఈక్వల్ అయ్యింది అంటే కనుక దాని యొక్క ప్రాసెస్ ఫైల్ డిస్క్రిప్టర్ -1 కి ఈక్వల్ అవుతే పైప్ అనేది ఫెయిల్డ్, అదర్వైజ్ పైప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 కమాండ్స్ కన్కరెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్తున్నాం. ఇఫ్ నాట్ ఈక్వల్ టు 4 కి ఈక్వల్ అవ్వలేదు అంటే ఆ ఫైల్ ఒక లేకపోతే కమాండ్ మనం ఏదైతే తీసుకున్నామో అది క్లోజ్ అయిన తర్వాత డియుపి డూప్లికేట్ లో పిఎఫ్డిఎస్ 1 అంటున్నాము. సో ఇక్కడ 1 అనేది దేనికి ఇనిషియలైజ్ చేస్తున్నాము అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ 1 అనే వాల్యూ తీసుకుంటున్నాము. సో ఇక్కడ సింటాక్స్ పరంగా చూసుకుంటే రీడ్ రైట్ అనేది ఉంటుంది. సో ఒక దానికి 0 ఇస్తే రైట్ అనే దానికి 1 ఇస్తాము. సో ఇక్కడ 1 అనేది మనం క్లోజ్ చేస్తాము. సో సిస్టమ్ ఎల్ఎస్ -L
ఓకే, నాట్ ఈక్వల్ టు 4 కి ఈక్వల్ కాకపోతే. ఒకవేళ ఇది ఈక్వల్ అయితే కనుక పేరెంట్ అనేది రీడింగ్ ఫ్రమ్ పైప్ దగ్గర నుంచి రీడ్ చేస్తుంది. పేరెంట్ దగ్గర నుంచి రీడ్ చేసి, ఓకే, అది రీడ్ చేసిన దాన్ని ఇక్కడ మనకి తీసుకోవాలి కాబట్టి వైల్ రీడ్ పిఎఫ్ టిఎస్ ఆఫ్ 0 1 అంటే రైట్ తీసుకోండి, 0 రీడ్ బఫర్ యొక్క సైజ్ ఇక్కడ 30 ఇచ్చాము. సో అప్ టు ఎంత వరకు అంటే అది 80 వరకు. సో ఇప్పుడు బఫర్ లోకి మనం ఏదైతే రీడ్ చేసిందో దాన్ని ఇక్కడ మనం ఎంతవరకు రీడ్ చేసామో దాన్ని ఇక్కడ ప్రింట్ఎఫ్ బఫర్ అన్నాం. సో పేరెంట్ రీడింగ్ ఫ్రమ్ పైప్, సో టోటల్ ఎంత ఉంది అనేది 16 ఇచ్చింది. సో దానికి సంబంధించి ఇంటర్నల్ గా బఫర్ ఎంత వరకు అది స్టోర్ చేసుకోగలదు అంటే ఇక్కడ మనం దాన్ని 30 ఇచ్చినట్టున్నాం. ఇక్కడ బఫర్ ఆఫ్ 30 ఇదిగోండి, దాని లోపల ఉన్న క్యారెక్టర్స్ బఫర్ ఆఫ్ 30. ఓకే, బఫర్ ఆఫ్ 30. సో ఆ 30 వరకు మనకి ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇక్కడ ఒకటి క్లోజ్ చేసేసాము, ఇంకో దానికి క్లోజ్ చేసిన తర్వాత ఒకవేళ అది నాట్ ఈక్వల్ టు 4 కి అయితే కనుక క్లోజ్ చేసాము. ఓకే, రైట్ ఫంక్షన్ క్లోజ్ చేసాము. ఇంకోటి ఎల్స్ లేదా అంటే ఇక్కడ నుంచి రీడ్ చేస్తాం. ఓకే, అది కూడా పైప్ అనేది యూజ్ చేస్తాం. అసలు మనం పైప్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి రాలేదు కదా అనుకుంటే ఇవ్వండి. పేరెంట్ అండ్ చైల్డ్ షేరింగ్ ఏ పైప్, 4 నాట్ ఈక్వల్ టు 4 అన్నామమ్మా. ఈక్వల్ టు 4 ఈక్వల్ అయిందంటే ఏంటి, చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఇదిగోండి పేరెంట్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్. ఎఫ్డి ఆఫ్ 0 ఎఫ్డి ఆఫ్ 1 అంటే రైట్ రీడ్ రైట్ రీడ్ రైట్ ఫైల్ డిస్క్రిప్టర్. మనం అక్కడ పిఎఫ్డి అని తీసుకున్నాం కదా, సో ఫైల్ డిస్క్రిప్టర్. ఓకే, ప్రాసెస్ తీసుకున్న దాంట్లో 0 1. సో ఇప్పుడు ఎప్పుడైతే we will call 4 after creating a pipe క్రియేట్ చేసిన తర్వాత 4 కాల్ చేస్తాం వల్ల పేరెంట్ దగ్గర నుంచి దెన్ ద పేరెంట్ అండ్ చైల్డ్ కెన్ కమ్యూనికేట్. దేని ద్వారా కమ్యూనికేట్ అవుతారు, త్రూ పైప్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు అంటారు. సో ఎఫ్డి ఆఫ్ 0, ఓకే, ఎఫ్డి ఆఫ్ 0 ఈ పైప్ దగ్గర నుంచి ఇది పాస్ అయింది. అలాగే ఎఫ్డి ఆఫ్ 1, దీని యొక్క ఎఫ్డి ఆఫ్ 1 చూడండి పైప్ కి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ చేస్తుంది, ఇది రీడ్ చేసుకుని పైప్ లో ప్లేస్ చేసుకోలేదు కాబట్టి మనం అక్కడ బఫర్ అనేది తీసుకుంటాము. ఓకేనా. సో అది ఈ ప్రోగ్రామ్. స్టాప్ చేస్తాం. ఓకేనా, అలా వచ్చినా సరే రాయండి, పైప్ ఫెయిల్డ్ అని వచ్చినా సరే అవుట్పుట్ కరెక్ట్ క్రియేట్ అవుతేనే మనకి ఇదంతా రీడ్ చేసి క్లోజ్ చేసి ఫోర్క్ ఇది వస్తుంది, లేదా డైరెక్ట్ గా పైప్ అనేది ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ రౌండ్ రాబిన్. ఇవి మీకు హాలిడేస్ లో మేలో చెప్పేసాను. SJF FCFS. నెక్స్ట్ ప్రయారిటీ అమ్మ. దీంట్లో ప్రయారిటీలో చూడండి టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైము, మనకి బర్స్ టైము, ప్రాసెస్ ఐడి, ప్రయారిటీ, టీ అనేది టోటల్ తీసుకోవాలి కదా. సో టోటల్ వెయిటింగ్ టైం అండ్ టోటల్ టర్న్ అరౌండ్ టైం మనం తీసుకున్న వేరియబుల్స్. సో మీకు ఇది తెలిసిందే, ప్రయారిటీ షెడ్యూలింగ్, ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్. సో చూపిస్తాను.
ఓకే, ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్. మనకి ఫస్ట్ షెడ్యూలింగ్ ప్రయారిటీ కాబట్టి ప్రయారిటీ అన్నాం, ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎన్ని ప్రాసెస్ లో మనం రీడ్ చేస్తామో ఎన్ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఈ ఏవేం ప్రాసెస్ నెంబర్స్ అనేది ఈ ఫర్ లూప్ ద్వారా. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఫర్ ఐ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 3 ట్రూ, ట్రూ అయింది కాబట్టి పిఐడి ఆఫ్ 0 ఈక్వల్ టు ఐ. ఓకే, నెక్స్ట్ అలాగే బర్స్ టైం ఎంటర్ చేస్తాము. సో పిఐడి యొక్క మనకి క్వశ్చన్ తీసుకున్నప్పుడు గుర్తుందా, బర్స్ టైం అంటే ఇదిగోండి ఇలాగా ప్రయారిటీ, బర్స్ టైం, వెయిటింగ్. అప్పుడు మనం వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం మనం క్యాలిక్యులేట్ చేసాము. ఒకవేళ క్వశ్చన్ లో కనుక ప్రయారిటీ అన్ఈవెన్ గా ఉంటే దాన్ని మనం ఆర్డర్ ఫార్మాట్ లో ప్రయారిటీని బేస్ చేసుకున్నాం కదా. ఇదిగో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పిఐడి ఫస్ట్ ప్రాసెస్ ప్రయారిటీ 1 ఇచ్చాం. ఫస్ట్ 0 ప్రాసెస్ 0 అనేది థర్డ్ ప్రయారిటీ ఇచ్చాం. ప్రాసెస్ 1 అనేది 1 అనేది ఇచ్చాం. ప్రాసెస్ 2 కి ప్రయారిటీ 4 ఇచ్చాము. ప్రాసెస్ 3 కి ప్రయారిటీ 5 అండ్ ప్రాసెస్ 4 కి 2. అంటే మనం ఇక్కడ రీడ్ చేసినప్పుడు అలా రీడ్ చేస్తామమ్మా. సో రీడ్ చేసిన దాని నుంచి మళ్ళీ మనకు ప్రయారిటీ బేస్డ్ గా మనకు అవుట్పుట్ రావాలి కాబట్టి దాన్ని సార్ట్ చేసుకోవాలి, అంటే స్వాప్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎంటర్ బర్స్ టైం. సో 10. ఓకే, ప్రయారిటీ మన ఇష్టం, 1 or 2 మనం ఇస్తాము. సో పిఐడి 0. ఓకే, నెక్స్ట్ అలాగే ఎంత వరకు ఇక్కడ మనం 3 రీడ్ చేసాం కదా. సో 3 వరకు 20. నెక్స్ట్ పిఐడి బస్ టైం. ఓకే, ప్రయారిటీ 20 ఇచ్చేసాం ఇక్కడ. సో 3, 12 సార్ట్ అవుతుంది. మనం ఇక్కడ తీసుకున్న వాల్యూ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ 3 తీసుకున్నాము. బర్స్ టైం ఒకదానికి 10, ఇంకో దానికి 0, ఇంకో దానికి 3. ఇక్కడ బర్స్ టైం ప్రకారంగా సార్ట్ అవుట్ చేసుకోవట్లేదు. ఓకే, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అయినా సరే స్వాప్ చేసేవాళ్ళం. ప్రయారిటీ బట్టి మనం స్వాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ దానికి ప్రయారిటీ 1, నెక్స్ట్ దానికి ప్రయారిటీ 20, నెక్స్ట్ దానికి ప్రయారిటీ 12. సో 1, 12, 20, 1, 12, 20. ఇక్కడ ప్రాసెస్ ఐడి 0, 1, 2, 1. సో ఇదిగోండి ఇక్కడ ఐ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 3 ట్రూ, ట్రూ అయింది అంటే ఫస్ట్ పిఐడి ఈక్వల్ టు 0 దాంట్లో ఎంటర్ ద బస్ టైం రీడ్ చేస్తాము. సో స్కానర్ ద్వారా వాల్యూ రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రయారిటీ రీడ్ చేస్తున్నాము, స్కానర్ ద్వారా వాల్యూ రీడ్ చేస్తుంది. అలా ఎంత వరకు 3 వాల్యూస్ తీసుకునేంత వరకు ఎన్ కండిషన్. నెక్స్ట్ 3 లెస్ దాన్ 3 అయ్యేసరికి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఫర్ ఐ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ ఎన్. సో ఇక్కడ 0 వాల్యూ 0 లెస్ దాన్ 3 ట్రూ కాబట్టి నెక్స్ట్ దానికి వస్తుంది. జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1. సో 1 లెస్ దాన్ 3, 1 లెస్ దాన్ 3. ఓకే, కండిషన్ చెక్ చేసుకుని ఇఫ్ ప్రయారిటీ ఆఫ్ ఐ వాల్యూ ఎంతమ్మా 0 గ్రేటర్ దాన్ ప్రయారిటీ ఆఫ్ జే 1. అంటే ఇక్కడ మనం ఫస్ట్ 0, 1, 2 రీడ్ చేస్తాం కదా. ఒక్కొక్క దాన్ని ప్రయారిటీని కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రయారిటీని కంపేర్ చేస్తుంది. మీరు కనుక ఇక్కడ బస్ట్ టైం పెట్టారనుకోండి, ఎస్జిఎఫ్ అయిపోతుంది, ఎస్జిఎఫ్ కి చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ ప్రయారిటీ దానికి కాబట్టి ప్రయారిటీ మాత్రమే ప్లేస్ చేసుకోవాలి. సో ప్రయారిటీ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ప్రయారిటీ అయితే కనుక టెంపరీలో ఇక్కడ ఉన్న వాల్యూని ప్లేస్ చేసి కొత్త వాల్యూనేమో దీంట్లో ప్లేస్ చేసి అలాగా ఇక్కడ వరకు ఏంటి ప్రయారిటీని స్వాప్ చేస్తున్నాం. ప్రయారిటీతో పాటు మనకి దీంతో పాటు ఈక్వల్ గా ఉన్న బర్స్ టైం కూడా స్వాప్ అవ్వాలి కదమ్మా. అందుకని ఇదిగోండి టీ ఈక్వల్ టు టెంప్ లో బర్స్ టైం పెట్టాము. ఈ బర్స్ట్ ఆఫ్ ఐ లో బర్స్ట్ ఆఫ్ జే పెట్టాము. బర్స్ట్ ఆఫ్ జే ఈక్వల్ టు టెంప్ వాల్యూ. దీంతో పాటు ఇదిగోండి పిఐడి అంటే 3 మారుతున్నాయి, 3 స్వాప్ చేస్తున్నాం. ప్రయారిటీ కనుక స్వాప్ అయ్యింది అంటే మనం వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. ఫస్ట్ టేబుల్ లో ఆర్డర్డ్ ఫామ్ లో ప్లేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 3 పిఐడి ప్రయారిటీ బస్ టైం. దానికోసం ఇదిగోండి దానికోసం ఐ ఈక్వల్ టు 0 అండ్ జే ప్లస్ 1 నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. సో 1 లెస్ దాన్. సో ప్రయారిటీ ఆఫ్ ఐ 0 greater than priority of 1. Next priority of 1 greater than priority of 2. Priority of 2 greater than priority of 3. అలా చెక్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే మనకి స్వాప్ అవుతుంది. స్వాప్ అవుతున్నప్పుడు ఏమేమి స్వాప్ చేస్తున్నాం? ఫస్ట్ దాంట్లో ప్రయారిటీ వాల్యూ స్వాప్ చేస్తున్నాం, నెక్స్ట్ దాంట్లో బర్స్ట్ టైం స్వాప్ చేస్తున్నాం, నెక్స్ట్ దాంట్లో
పిఐడి వాల్యూ స్వాప్ చేస్తాం. ఓకే, ఇక్కడ దాకా ఇది స్వాపింగ్ అంటే ఈ టేబుల్ వరకు అయినట్టు మనకి. ఏది ఇదిగోండి, ఈ టేబుల్ బర్స్ట్ టైం, ఇక్కడ వెయిటింగ్ టైం టర్న్ అరౌండ్ టైం కాకుండా ఇక్కడ వరకు మనకి రెడీ అయ్యింది. నెక్స్ట్ దీనికి ఇప్పుడు వెయిటింగ్ టైమ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో టర్న్ అరౌండ్ టైం ఈక్వల్ టు బర్స్ట్ టైం ఫస్ట్ తీసుకున్నాం. ఎందుకు మనం టర్న్ అరౌండ్ టైం వెయిటింగ్ టైం మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో వెయిటింగ్ టైం ఫస్ట్ ప్రాసెస్ ఎంటర్ అవడానికి ఎంతసేపు వెయిట్ చేసింది. ఓకే, P1 వెయిట్ చేసే టైం ఫస్ట్ స్టార్టింగ్ 0. నెక్స్ట్ ఎంటర్ అయ్యేసరికి ఇక్కడ ఎంతైతే ఎగ్జిక్యూట్ చేసిందో, ఫస్ట్ ప్రాసెస్ ఎంతైతే ఎగ్జిక్యూట్ అయ్యిందో అదే దేనికి ఈక్వల్ అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ యొక్క వెయిటింగ్ టైం. అందుకనే ఇదిగోండి 10. ఓకే, థర్డ్ వన్ ఎంటర్ అయ్యేసరికి 10 + 3 అంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ప్రాసెస్ P1 P2 ఎంటర్ ఎగ్జిక్యూట్ అయ్యి థర్డ్ దానికి ప్లేస్ ఇస్తుంది కాబట్టి ప్రాసెస్ 3 ఎంతసేపు వెయిట్ చేసింది అంటే 10 + 3 13 minutes వెయిట్ చేసింది అనేది మనకి రావాలి. సో దాని గురించి టర్న్ అరౌండ్ టైం ఈక్వల్ టు బర్స్ట్ టైమ్ ఆఫ్ 0. బర్స్ట్ టైమ్ ఆఫ్ 0 ఏదైతే ఉందో సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెయిటింగ్ టైం స్టార్టింగ్ దేనికి ఈక్వల్ అవుతుంది, 0. ఒకవేళ మీరు ఇక్కడ 2 తీసుకున్నారు అనుకోండి అమ్మా వెయిటింగ్ టైమ్, సో ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయ్యిందంటే ప్రాసెస్ మనం ఏదైతే ఎంటర్ అయ్యే స్టేజ్ తీసుకున్నామో గ్యాంట్ చార్ట్ అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 15 అవుతుంది. ఓకే, సో గ్యాంట్ చార్ట్ అంతా చేంజ్ అవుతుంది. దాన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఫర్ i ఈక్వల్ టు 1, i less than n, సో 1 less than 3 ట్రూ అయింది అంటే వెయిటింగ్ టైమ్ ఆఫ్ ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిటింగ్ టైమ్ ఆఫ్ 1 1 - 1 0, వెయిటింగ్ టైమ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ బర్స్ట్ టైమ్ ఆఫ్ 0. బర్స్ట్ టైమ్ ఆఫ్ 0 ఎంత ఉంది ఇక్కడ, 10. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ దానికి డైరెక్ట్ గా వెయిటింగ్ టైం అనేది 0. నెక్స్ట్ దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, సో 10. అలాగే దాని యొక్క టర్న్ అరౌండ్ టైం ఏంటి, వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం. సో వెయిటింగ్ టైం ఇక్కడ ఎంత ఉందమ్మా, 0 + 10. సో ఈజ్ నథింగ్ బట్ టర్న్ అరౌండ్ టైం. నెక్స్ట్ దాంట్లో వెయిటింగ్ టైం 10 ప్లస్ దాని యొక్క బర్స్ట్ టైం 3. సో టర్న్ అరౌండ్ టైం అలాగా 3 కంప్లీట్ అయ్యేంత వరకు, ఈ కండిషన్ ఫాలో అయ్యేంత వరకు ఇక్కడ లూప్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ మనకి టేబుల్ ప్రింట్ అయ్యింది, ఇక్కడే ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకు అందుకనే డైరెక్ట్ గా ఇక్కడ వరకు సార్ట్ అయిన టేబుల్ వరకు కావాలి అంటే మీరు ప్రింట్ చేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ టేబుల్ ప్రింట్ చేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ మనం ఏం చేసామంటే ఓవరాల్ టేబుల్ అంతా ప్రింట్ అయ్యే ముందే ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే దీని యొక్క సార్టింగ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు లోపల ఈ వాల్యూ ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ అయిపోయింది, డైరెక్ట్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో ప్రయారిటీ, బర్స్ట్ టైం, వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం. సో ఐ లూప్ తీసుకున్నాం, 0 less than 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5 వాల్యూస్ వరకు అది ఎగ్జిక్యూట్ చేసుకుని పిఐడి వాల్యూ, ప్రయారిటీ వాల్యూ, బర్స్ట్ టైం, వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ లో మనం ఏం తీసుకుంటున్నాము, యావరేజ్ వెయిటింగ్ టైం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం. యావరేజ్ వెయిటింగ్ టైం ఏంటి, 0 + 10 + 13 divided by 3. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఏంటి, 10 + 13 + 13 divided by 3. ఓకే, సో దానికి ఫార్ములా రాసాం. ఆ 3 ఎన్నైతే ఉన్నాయో అవి రిపీట్ అవ్వాలి కాబట్టి i ఈక్వల్ టు 0 less than 3 ట్రూ అయింది అంటే కనుక టోటల్ టర్న్ అరౌండ్ టైం. సో టోటల్ టర్న్ అరౌండ్ టైం స్టార్టింగ్ లో 0 కి ఈక్వల్ చేసుకున్నాము. సో 0 ప్లస్ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ i. టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ i అంటే టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ 0 10. ఓకే, నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ వెయిటింగ్ టైం, టోటల్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అలా లూప్ ఎంత వరకు రిపీట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు మనకి వాల్యూస్ వచ్చి రిపీట్ చేసుకుని. సో యావరేజ్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్న వాల్యూస్ కదా, టర్న్ అరౌండ్ టైము, టోటల్ వెయిటింగ్ టైము ఉన్న దాన్ని డివైడెడ్ బై ఎన్ని ప్రాసెస్ అయితే తీసుకున్నామో అన్ని ప్రాసెస్. సో యావరేజ్ వెయిటింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు టర్న్ అరౌండ్ టైం divided by n and average turnaround time is turnaround time divided by n. So ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ రీడ్ చేసేసాము, రీడ్ చేసిన తర్వాత ఇదిగోండి రీడ్ చేసేసాము.
రీడ్ చేసిన తర్వాత స్వాప్ చేసాము. ఏ బేసిస్ లో స్వాప్ చేసాము అంటే ప్రయారిటీ బేసిస్ లో, ప్రయారిటీతో పాటు బర్స్ట్ ఏమో నెక్స్ట్ ప్రాసెస్ ఐడిని కూడా స్వాప్ చేసాము. నెక్స్ట్ ఇనిషియల్ గా టర్న్ అరౌండ్ టైము, బర్స్ట్ టైము, వెయిటింగ్ టైం మనకి ఇక్కడ జీరోస్ కి ఈక్వల్ చేసుకున్నాము. సో లూప్ ఇక్కడ దేనికి రిపీట్ చేస్తాము, వెయిటింగ్ టైము, టర్న్ అరౌండ్ టైం ప్రతి ఒక్క ప్రాసెస్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో టర్న్ అరౌండ్ టైం ఎప్పుడు వస్తుంది, వెయిటింగ్ టైం వస్తేనే టర్న్ అరౌండ్ టైం వస్తుంది, వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం. సో దీనికి అందుకని టర్న్ అరౌండ్ టైం ముందే మనం వెయిటింగ్ టైం అనే దానికి ఫార్ములా ఏదైతే ఉందో అది ప్లేస్ చేస్తాము. ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ మనకి వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇది అయిన తర్వాత లాస్ట్ లో యావరేజ్ వెయిటింగ్ టైం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం రావాలి అంటే ముందు టోటల్ టర్న్ అరౌండ్ టైం, టోటల్ వెయిటింగ్ టైం. సో దాని గురించి ఒక ఫర్లో కావాలి అంటే ఇది తీసుకెళ్ళి ఇక్కడే ప్లేస్ చేసేయండి. ఎక్కడికెక్కడ ఎగ్జిక్యూట్ అంటే ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ P1 వరకు ఎంత కంప్లీట్ అయింది, P2 వరకు యావరేజ్ ఎంత వచ్చింది, P3 వరకు ఎంత యావరేజ్ వచ్చింది అనేది విడివిడిగా వస్తుంది అప్పుడు ఓవరాల్ గా. సో వచ్చిన వాల్యూని లాస్ట్ లో యావరేజ్ వెయిటింగ్ టైం అంటే టోటల్ వెయిటింగ్ టైం డివైడెడ్ బై n, అలాగే టర్న్ అరౌండ్ టైం అంటే టోటల్ టర్న్ అరౌండ్ టైం డివైడెడ్ బై n. సో అది ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఈ ప్రోగ్రామ్ గురించి నేను మీకు ముందు అక్కడ ఇవే తీసుకుని చెప్పాల్సి వచ్చింది. అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు మనకి సిస్టమ్ కాల్స్ కదా, ఎక్కువ ఫోర్క్, వెయిట్, ఎగ్జిక్యూట్, ఇక్కడ ఎలాగో సిస్టమ్ కాల్ చెప్తాం కదా అనుకుంటే అక్కడ ఎల్ఎస్ అనే దాంట్లో లిస్ట్ తీసుకుంటాకి మనకి ఇక్కడేమో వర్చువల్ గా చేస్తున్నాము. మన సిస్టమ్ లో ఏ ఫైల్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేది ఇక్కడ రావు. ఓకే, సో సిస్టమ్ కాల్ ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చూడండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది యూనిఎస్టిడి అంటే ఫర్ ఫోర్క్ కోసం, పిఐడి ఈక్వల్ టు ఫోర్క్ అనేది మనం ప్రాసెస్ ఐడి గురించి తీసుకున్నదేమో. ఇవన్నీ పైన తీసుకున్నా సిస్టమ్స్ /type.h. ఓకే, ఇక్కడ మనం వెయిట్ అనే ఫంక్షన్ కాల్ తీసుకోవాలి. దేంట్లో వెయిట్ ఆఫ్ నల్ తీసుకున్నాం ఇందాక, వెయిట్ ఆఫ్ నల్. యాక్చువల్ గా సిపియూ లో టైమర్ రన్ అవుతుంది కదా, ఆ టైమర్ బ్రేక్ చేసుకుని రాయాలి అంటే time.h అనే హెడర్ ఫైల్ ఉంటుంది. సిపియూ దాంట్లో బేస్ చేసుకుని ర్యాండమ్ గా టైం రన్ చేస్తానికి time.h అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ వెయిట్ ఆఫ్ నల్. ఓకే, వెయిట్ అనే సిస్టమ్ కాల్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు ఒక హెడర్ ఫైల్. సో ఇక్కడ డైరెక్ట్ గా అనే సిస్టమ్ కాల్ ఫంక్షన్ మీద రన్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ హెడర్ ఫైల్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకుని సేమ్ మెయిన్ లో ఏంటి ఆర్సి, క్యార్ లో ఆర్గ్ వెక్టర్ అనేది తీసుకున్నాము. సో పిఐడి ఆఫ్ టీ ఇక్కడ మనం అదే టైం తీసుకున్నాం అనుకోండి, టైమర్ /t టైం ఈక్వల్ టు ఓకే time.h అనే హెడర్ ఫైల్. అలాగే పిఐడి లో ఇక్కడ ఫోర్క్ అనేది ఇచ్చాను. ఎందుకు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫోర్క్, వెయిట్, ఎక్సిసి అండ్ ఎగ్జిట్ 4 తీసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ పిఐడి లో 4 ఇచ్చాం. 4 ఇచ్చినప్పుడు చైల్డ్ క్రియేట్ అవుతే ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 0కి ఈక్వల్ అయితే చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది 0 కాదు, లెస్ అనుకోండి ఫెయిల్డ్, గ్రేటర్ అనుకోండి నాట్ ఈక్వల్ టు 0 అయితే పేరెంట్ ప్రాసెస్. సో 4 అయిపోతుంది. నెక్స్ట్ వెయిట్ అంటున్నాము. వెయిట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాము ఇక్కడ మనం, వెయిట్ అనే సిస్టమ్ కాల్ పేరెంట్ దగ్గరికి వచ్చినప్పుడు చైల్డ్ ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత ఇదిగోండి వెయిట్ పిఐడి, ఇందాక వెయిట్ ఆఫ్ నల్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ వెయిట్ అనే ఫంక్షన్ పిఐడి 0,0 అంటున్నా, అంటే వెయిట్ ఫర్ చైల్డ్ టు ఎగ్జిట్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ నల్ అనేది ఇక్కడ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఈ ఎగ్జిక్యూట్ అనే దాంట్లో చాలా సింటాక్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇదిగోండి EXECB అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ అనే సిస్టమ్ కాల్ లో వెక్టార్ మనం ఒకటి EXECB వెక్టార్ తీసుకున్నాం. దాని గురించి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది వెక్టార్ లో పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జిట్ అన్నాడు. ఎగ్జిట్ సిస్టమ్ కాల్ అంటే ఓన్లీ ఎగ్జిక్యూట్ EXECB ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతే ఎగ్జిట్ అయ్యేటట్టు మనం ఈ ఫంక్షన్ లో ఇక్కడ ఎగ్జిట్ మామూలుగా ఎగ్జిట్ 0, ఎగ్జిట్ 1 అనేది తీసుకుంటామా. సో ఆ రకంగా 127. ఓకే, ఇది క్రియేట్ చేసుకుంది. పిఐడి కనుక 0కి ఈక్వల్ అయితే చైల్డ్ ప్రాసెస్ రన్ అవుతానికి EXECB అనే దాంట్లో దీని ఫైల్ నేమ్ కామా దీని యొక్క సింటాక్స్ ఆర్గ్బి కామా ఎల్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ మనం నల్ అనేది కూడా దీంట్లో ఒక సింటాక్స్ పరంగా మనం నల్ తీసుకున్నాము -1.
ఇందాక తీసుకున్న దాంట్లో నల్, ఇదిగోండి నల్, ఇది కూడా సింటాక్స్ లోనే. ఇది బి కాదు ఎల్పి. ఓకే, ప్రాసెస్ సంబంధించి తీసాము. ఇక్కడేమో వెక్టార్ ని బేస్ చేసుకున్నాము, వెక్టార్ ని బేస్ చేసాము. ఓకే, సో ఎగ్జిట్ 127. ఎల్స్ లేదు అంటే కనుక పిఐడి నాట్ ఈక్వల్ టు 0 అయితే పేరెంట్ ప్రాసెస్ ఏమవుతుంది, పేరెంట్ ప్రాసెస్ లోకి వచ్చినప్పుడు వెయిటింగ్ చైల్డ్ ప్రాసెస్ టు ఫినిష్. ఎందుకు నేను ఇందాక ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, పేరెంట్ ప్రాసెస్ క్లోజ్ అవ్వాలి చైల్డ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. సో చైల్డ్ ప్రాసెస్ క్లోజ్ అవుతేనే పేరెంట్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ పేరెంట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఇది ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. దేనికి, చైల్డ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతేనే ఇది క్లోజ్ అవుతానికి. ఇక్కడ చైల్డ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతానికి విడిగా మళ్ళీ మనం మామూలుగా ఈ ప్రోగ్రామ్ అంటే ఈ సిస్టమ్ కాల్ యూజ్ చేయకుండా ఎగ్జిక్యూట్ వేరేదిగా యూజ్ చేస్తే కనుక చైల్డ్ పేరెంట్ కి పేరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ బి తీసుకుంటామో ఈ వెక్టార్ అనేది ఈ పేరెంట్ దాంట్లో ఎగ్జిక్యూట్ అయ్యి, అంటే పేరెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఇది ఫోర్త్ సిస్టమ్ కాల్ తెలిసిన వెంటనే చైల్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు దీని ప్లేస్ లోనే రీరైట్ చేసుకుని అదే మెమరీని యూజ్ చేసుకుని, అందుకనే మల్టీ ప్రోగ్రామింగ్ మెమరీ మేనేజ్మెంట్ అంటున్నాం. ఓకే, ఈ పేరెంట్ దాంట్లోనే చైల్డ్ అనేది ఎగ్జిస్ట్ అంటే రీరైట్ చేసుకుని, మామూలుగా అయితే విడిగా తీసుకుంటుంది, విడిగా స్పేస్ అది తీసుకుంటుంది. సో దీంట్లో రీరైట్ చేసుకుని ఓకే చైల్డ్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సో చైల్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎల్స్ పార్ట్ అంతా కంప్లీట్ అయినట్టు. సో పేరెంట్ ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ చైల్డ్ కంప్లీట్ అండ్ పేరెంట్ పేరెంట్ ఆల్సో కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటే రాసుకోవచ్చు మీరు. సో ప్రింట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ మెయిన్ ప్రాసెస్, మెయిన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రాస్తాం. waiting child process to finish, end of main process. మధ్యలో ఎగ్జిక్యూట్ రీప్లేస్ అవుతుంది, ఇదంతా మనం ఇక్కడ మనం రాసుకుంటాం. ఓకేనా, ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ రన్ చేస్తే స్టాప్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఇవన్నీ వచ్చినాయి, మనకి దీంట్లో రాలేదు. మీరు ఇక్కడికి వచ్చి చేస్తే కనుక మీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, టోటల్ అంటే మనం ఇచ్చిన ఫైల్ నేమ్, ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలన్నారు కదా, bin/ls అనేది ఫైల్ నేమ్ ఇస్తాము అన్నాం కదా. సో ఈ ప్లేస్ లో ఫైల్ నేమ్ ఎప్పుడైతే ఇచ్చారో దాని యొక్క టోటల్, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్క దాన్ని మళ్ళీ వెక్టర్ లో రీప్లేస్ చేసుకుని ఎన్ని ఉన్నాయి అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఎంఎఫ్టీ చెప్పేసాను మీకు, మెమరీ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ అండ్ దీంట్లోనే వేరియబుల్ ఇదిగోండి ఎంబీటీ వేరియబుల్. Next, deadlock avoidance. మనం థియరిటికల్ గా సాల్వ్ చేసుకున్నాం చూసారా, సేఫ్ స్టేట్ కింద. సో అవే తీసుకున్నా మీకు తెలుస్తుంది. కొత్తవి ఏమన్నా మీరు తీసుకుంటానంటే మనం యాక్చువల్గా దీనికి చేసామమ్మా 7533209002 అలాగే అలొకేషన్ ఇది అని చెప్పి 322 రిసోర్సెస్ ఇస్తే మనకి ఇదే సేమ్ వచ్చింది. ఓకే, సో సేఫ్ స్టేట్ అని చెప్పి అలా డిఫరెంట్ గా మనం చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి రిసోర్స్ అలొకేషన్ అది కరెక్ట్ గా అవుతే ఓకే సేఫ్ స్టేట్, అదర్వైజ్ అన్సేఫ్ స్టేట్ అనేది ప్రింట్. ఓకేనా, సో కంప్లీట్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్, నెక్స్ట్ మ్యాక్స్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్పుట్
మనం ఇస్తున్నాము ప్రాసెస్ అని, ప్రాసెస్ మాక్సిమం మ్యాట్రిక్స్ అని, అలొకేషన్ మ్యాట్రిక్స్ అని అనేది ఇన్పుట్ ఇస్తున్నాము, డిస్ప్లే చేస్తానికి షో యూస్ చేస్తున్నాము. సో వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇక్కడ డెడ్ లాక్ ఎవిడెన్స్ ని మనం తీసుకున్న దానికి అంటే నీడ్ క్యాలిక్యులేట్ చేసుకుని మన దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వర్క్ గ్రేటర్ దానా లెస్ దానా చూసుకుంటాం. అలొకేట్ చేయగలుగుతున్నాము అంటే కనుక వర్క్ లెస్ దాన్ వర్క్ ప్లస్ అలొకేషన్, వర్క్ ప్లస్ అలొకేషన్ ఇది నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ చేస్తాము, వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. అప్పుడు ఫినిష్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ట్రూ అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఎగ్జిక్యూషన్. ఫస్ట్ అన్ని దేంట్లో పెడుతున్నాము, ఫాల్స్ కండిషన్, సో జీరోలో ప్లేస్ చేసుకుంటాం. సో మ్యాక్స్ మ్యాట్రిక్స్ 753 ఇలా ఇస్తున్నాము. అలొకేషన్ సో ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మ్యాక్స్ మనకి ఇంకా ఎన్ని కావాలి, అలొకేటెడ్ 0 1 0, సో 7 - 0 7 4 3 743 కావాలి. ఈ 743 అనేది అవైలబిలిటీ మనకి 332 ఉంది, సరిపోదు. సో P0 అనేది కుదరదు. దేంట్లో ప్లేస్ చేసుకుంటే నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ తో కండిషన్ తో చెక్ చేస్తుంటే ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఎలా చెక్ చేయాలని చెప్పాను, ప్రతి ఒక్క రిసోర్స్ తో అంటే 7 less than 3, 5 less than 3 and 3 less than 2 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో అలా కుదరదు, అలా ఒక్కొక్క దాన్ని, అంతేగాని ఓవరాల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఏ ఒక్క రిసోర్స్, ఇది ఒక్కొక్క రిసోర్స్ కదా, ఏ అనేది ఒక రిసోర్స్, బి అనేది ఒక రిసోర్స్, సి అనేది ఒక రిసోర్స్, ఒక్కొక్క రిసోర్స్ కాబట్టి ఏ ఒక్కటి కనుక ఫెయిల్ అయినా సరే మనకి నెక్స్ట్ P0 నుంచి P1 కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓకే అయ్యింది అంటే మాత్రమే మనం వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్ ఫినిష్ ఆఫ్ ఐ ట్రూ. సో మనకి ఇక్కడ వచ్చిన 332 ప్లస్ దీనికి ఎంత అలొకేట్ చేసాము 200. సో ఇప్పుడు ఎంత అవుతుంది 532. నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 532. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ లో అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. గుర్తొచ్చిందా ప్రోగ్రామ్ కాన్సెప్ట్, దాన్నే ఇప్పుడు ప్రోగ్రామ్. సో మెయిన్ ఫంక్షన్ బ్యాంకర్స్ అల్గోరిథం పిలుచుకున్న ఒక ఫంక్షన్ ని, సో ఇన్పుట్ లో మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ n అనేది నెంబర్ ఆఫ్ ప్రాసెస్, n రీడ్ చేసాము. రిసోర్సెస్ ఒక పెన్ డ్రైవ్, టేప్ డ్రైవ్, సిడి అది ఎలా అయితే తీసుకున్నాము దానికి రిసోర్సెస్. ఇప్పుడు మ్యాక్స్ మ్యాట్రిక్స్ అంటున్నాము. సో మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో మనకి 5 రిసోర్సెస్ అండ్ 3 ప్రాసెస్ కాబట్టి 5 × 3 ఈ ఫార్మేట్ లోకి వస్తాను. ఇది 0 0 0 1 0 2. ఓకే, 1 0 1 1 1 2. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తాం. ఓకే, దాన్ని ఇక్కడ 753 చిన్న మ్యాట్రిక్స్ అయితే కొంచెం ట్రేసింగ్ మీకు ఈజీగా అనిపిస్తుంది. అలొకేషన్ దీనికి మనం 0 1 0 2 0 0 అవైలబుల్ రిసోర్సెస్ 10 మనకి ఇక్కడ చూసుకోవాలి. అవైలబుల్ రిసోర్సెస్ 10 ఉంటే మాక్సిమం 4 5 6 7 8 సిస్టమ్ ఈజ్ సేఫ్ స్టేట్. ఒకటే మనం చూసుకున్నాం. ఎలా చూసుకుంటున్నాము, ఇక్కడ అలొకేట్ చేస్తున్నాం 2 + 4 + 2 + 3 ఆ వాల్యూకి చూసుకోవాలి. మనం దీనికన్నా తక్కువ 10 ఇచ్చాము అంటే ఇక్కడ మాక్సిమం 10 ఇచ్చి ఇక్కడ అలొకేట్ చేస్తాం అంటే కుదరదు కదా. ఓకేనా, సో అవైలబుల్ ఎంత అనేది
మంచిగా ఇక్కడ స్పేస్ ఉంది. ఇది అలొకేషన్. ఈ మ్యాక్స్ దగ్గర 753, ఈ 1255 అనేది ఇక్కడ అవైలబుల్. సో సీక్వెన్స్ లో P0, P1, P2, P3, P4 అంటే సీక్వెన్స్ లోనే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇక్కడ P1 నుంచి స్టార్ట్ అయింది. మనం ఇక్కడ తీసుకుంది P0 అంటే అక్కడ ఐ వాల్యూ ఫర్ లూప్ లో కానీ ప్రింట్ఎఫ్ లో కానీ I+1 ఇచ్చుకుంటే ఇక్కడ P1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇస్తే P1, P2, P3, P4, P4 సీక్వెన్స్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది. మనకి మాక్సిమం ఉన్నది 12 అవైలబుల్ ఉన్నాయి. 1255 అవైలబిలిటీ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ అలొకేట్ చేసిన తర్వాత అవైలబుల్ 1255. ఇంకా తగ్గిస్తే తగ్గించండి. ఇక్కడ 10 తీసుకుంటే సో మనకి ఇక్కడ అలొకేట్ అయిన ఎంత 010. మనకు కావాల్సిన మ్యాక్స్ ఎంత 743. సో 7 ఇక్కడ నుంచి 4 ఇక్కడ నుంచి 3 అనేది అలొకేట్ చేయగలం కాబట్టి వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఎంటర్ మ్యాక్స్ మ్యాట్రిక్స్, మాక్సిమం మ్యాట్రిక్స్ ఎంటర్ చేసాము. అలొకేషన్ మ్యాట్రిక్స్ ఎంటర్ చేసాము. దాన్ని ఇక్కడ ఇది మ్యాట్రిక్స్. ఓకేనా. నెక్స్ట్ అవైలబుల్ రిసోర్సెస్ ఎన్ని అవైలబుల్ అయినాయి అనేది 12 అలా ఇచ్చాము. మీరు కొంచెం తగ్గించుకోవాలంటే అది మీ ఇష్టం. అది ఓకే. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ షో ప్రాసెస్ అలొకేషన్ అవైలబుల్ డిస్ప్లే అవుతాను. సో I=0, 0 less than n వాల్యూ 5, 0 less than 5 ట్రూ అయ్యింది కాబట్టి P1 యొక్క J=0, 0 less than 3 రిసోర్సెస్ లోని 3 ట్రూ అయింది కాబట్టి అలొకేషన్ ఆఫ్ I వాల్యూ 0 అండ్ J వాల్యూ 0, 0 0 అలొకేషన్ ఆఫ్ 0 0 లో స్కాన్ఎఫ్ ఏదైతే రీడ్ చేసామో దాన్నే ప్రింట్ఎఫ్. కావాలి అనుకుంటే డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చి దీనికి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, రీడ్ చేసినప్పుడు సో ఇక్కడ అలొకేషన్ ఇక్కడ రీడ్ చేసేసి వెంటనే ప్రింట్ చేసేటట్టు, మళ్ళీ ఇక్కడ స్కానర్ ద్వారా రీడ్ చేసి ఇక్కడ ప్రింట్ అయ్యేటట్టు మీరు ఎలా రాసుకుంటారంటే రాసుకోండి. ఓకే, సో అలొకేషన్ రాసాం. అలాగే మ్యాక్స్ మ్యాట్రిక్స్ కి ఐ లూప్ పైన రిపీట్ అవుతుంది, ఇక్కడ J లూప్ ద్వారా రిపీట్ అయ్యి ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I=0 కి ఈక్వల్ అయితే కనుక నెక్స్ట్ దీనికి ఫర్ లూప్ అవైలబుల్ మ్యాట్రిక్స్ ఎంత ఇందాక మనం 12 అలా ఇచ్చాం కదా, లేకపోతే మనం తీసుకున్న ప్రోగ్రామ్ లో మనం సాల్వ్ చేసిన దాంట్లో అవైలబుల్ 3 2 2 అంటే అక్కడ 10 ఇచ్చాం. 10 - 7 3 10 అక్కడ కంప్లీట్ గా ఉన్నవి ఎన్ని అంటే 10 ఇక్కడ ఆల్రెడీ అలొకేట్ చేసి 7 ఉన్నాయి కాబట్టి 10 - 7 మనకి 3 రిసోర్సెస్ అవైలబిలిటీ అని చూపించాం కదా. సో అలా ఇక్కడ మీకు ఎన్ని అవైలబిలిటీ చూపిస్తారో మీ ఇష్టం, దాన్ని బట్టి సేఫ్ స్టేట్ అన్సేఫ్ స్టేట్ అనేది వస్తుంది. సో క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ అన్ని దేంట్లో పెట్టాలి అన్నాను 0 అంటే ఏ ప్రాసెస్ ప్రస్తుతానికి ఫస్ట్ కంప్లీట్ అవ్వలేదు, 0 అంటే కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని 1 చేసుకుంటున్నాం. ఓకే, మనం ఇక్కడ దీంట్లో తీసుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ లో ఫినిష్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఫినిష్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఎప్పుడైతే వర్క్ ప్లస్ అలొకేషన్ అంటే ఫినిష్ ఆఫ్ I అనేది ఏం చేసాము ట్రూ. ఫినిష్ ఆఫ్ I అనేది ట్రూ. ఒకవేళ కంప్లీట్ గా ఫినిష్ ఆఫ్ I కనుక మనం ఎన్ని ప్రాసెస్లు ఇస్తామో అవన్నీ డబుల్ ఈక్వల్ టు అవి కనుక ట్రూ అయితే కనుక అప్పుడు సిస్టమ్ ఈజ్ ఇన్ సేఫ్ స్టేట్. అదర్వైజ్ ఒక ప్రాసెస్ అయినా సరే సేఫ్ స్టేట్ లో లేకపోతే సిస్టమ్ ఈజ్ ఇన్ అన్సేఫ్ స్టేట్. దాని గురించి ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ ఫినిష్ ఆఫ్ ఐ లూప్ ప్రతి ఒక్క P1 P2 P3 P4 P5 అన్నిటికి 0 అనేది అసైన్ చేస్తున్నాము. ఇప్పుడు నీడ్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో నీడ్ ఎంత ఆల్రెడీ అలొకేట్ అయినవి. సో మ్యాక్స్ మైనస్ అలొకేషన్. సో ఫర్ లూప్ రిపీట్ చేసాము. ఫర్ I=0, J=0, 0 less than n ప్రాసెస్, 0 less than 5 ట్రూ అండ్ J 0 less than 3 ట్రూ. ఓకే, సో 0 0 నీడ్ ఆఫ్ 0 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం నీడ్ ప్రింట్ చేసుకుంటే నీడ్ మ్యాట్రిక్స్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి నీడ్ ప్రింట్ అవ్వలేదు కదా, ఇక్కడ ఇందాక మనకి నీడ్ ప్రింట్ అవ్వలేదు కదమ్మా. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రాగా మనం నీడ్ ఆల్రెడీ నీడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో నీడ్ కూడా ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఆఫ్
ప్రింట్ చేస్తానికి పర్సంటేజ్ ది నీడ్ అని ఇచ్చారు అనుకోండి. సో మ్యాక్స్ మైనస్ ఎలొకేషన్, మ్యాక్స్ మైనస్ ఎలొకేషన్ అయితే మనకి ఏదైతే వాల్యూ ఇక్కడ ఏముంది 753 మైనస్ 010 743 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలా నీడ్ మ్యాట్రిక్స్ ప్రతిదానికి లూప్ రిపీట్ అయ్యి ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి నీడ్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ ఫ్లాగ్, ఫ్లాగ్ అనేది స్టార్టింగ్ లో ఈక్వల్ టు 1 చేసాము. ఇదిగోండి ఫ్లాగ్ ఈక్వల్ టు 1. సో వైల్ 1 అంటే ట్రూ కదా, ట్రూ అయిందంటే లోపలికి వస్తుంది. ఇప్పుడు ఫ్లాగ్ వాల్యూ 0 కి ఈక్వల్ అయింది. సో I ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 5 ట్రూ. ట్రూ అయింది అంటే C ఈక్వల్ టు 0 చేసాం. ఇది కూడా ట్రూ అయింది కాబట్టి C వాల్యూ 0. ఓకే, 0 అయిన తర్వాత J ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 3, రిసోర్సెస్ అన్ని 3. సో 0 లెస్ దాన్ 3 ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఫినిష్ ఆఫ్ I అంటే వాల్యూ ఎంతమ్మా 0. ఫినిష్ ఆఫ్ 0 స్టార్టింగ్ దేనికి ఇనిషియలైజ్ చేసాం, అన్ని ఫినిష్ ఆఫ్ I ఇక్కడ చూడండి. ఇదిగోండి ఫినిష్ ఆఫ్ I అన్ని మనం ఇక్కడ 0కి ఇనిషియలైజ్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఫినిష్ ఆఫ్ I అంటే 0 డబుల్ ఈక్వల్ టు 0 ట్రూ అండ్ నీడ్ ఆఫ్ IJ, I వాల్యూ 0 అండ్ J వాల్యూ 0. నీడ్ లో ఇప్పుడు ఎంత కావాలి 7. మనం ఇచ్చిన అవుట్పుట్ పరంగా అయితే నీడ్ వాల్యూ 743, మనకు కావాల్సింది కూడా 743. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ ఎంత ఉంది మన దగ్గర 12. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 ట్రూ అయింది కాబట్టి C వాల్యూ ఇక్కడ 0 ఉన్నది 1 కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది కదా, సో ఇంక్రిమెంట్ అంటే 1 కి ఇంక్రిమెంట్ అయింది. సో ఇఫ్ C డబల్ ఈక్వల్ టు R అంటే 1 డబల్ ఈక్వల్ టు R వాల్యూ ఎంత, రిసోర్సెస్ ఎన్ని ఇక్కడ 3 రిసోర్సెస్ మనం చెక్ చేయాలి అన్నాను కదా, ఓన్లీ ఇక్కడికి 7 మాత్రమే చెక్ చేసాం. 7 మైనస్ 0, 7 తో ఒకటే చెక్ చేసాం. ఇంకా ఏం చెక్ చేయాలి, 5 మైనస్ 1 4 తో చెక్ చేయాలి. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 చెక్ చేయాలి. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కూడా చెక్ చేయాలి. అందుకని మనం ఇక్కడ C అనేది రిసోర్స్ ఈ కౌంట్ 3 కి ఈక్వల్ అయ్యి 3 కి ఈక్వల్ అవుతే అలొకేట్ చేస్తాం. అదర్వైజ్ లేకపోతే ఏమవ్వాలి, అగైన్ మళ్ళీ ఫర్ లూప్ ఇక్కడ ఈ లూప్ ఇంటర్నల్ J లూప్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూతో చెక్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 4 లెస్ దాన్ 12 కాదు, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది 5. 4 లెస్ దాన్ 5 ట్రూ. మళ్ళీ C++ అనే వాల్యూ 2 కి ఈక్వల్ అయింది. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి ఇదంతా అవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 3 ట్రూ. సో 3 ఇంక్రిమెంట్ 3 కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ 3 డబుల్ ఈక్వల్ టు 3 ట్రూ అయింది కదా, ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి A ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనకి ఏమేమి అలొకేట్ చేయాలమ్మా, ఇది ట్రూ అయితే కనుక మనకి ఇప్పుడున్న వర్క్ 12 5 ప్లస్ ఓకే, మనకి ఏ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందో ఆ ప్రాసెస్ యొక్క ఈ ప్రాసెస్ ఫస్ట్ కంప్లీట్ అయింది అనుకో, దీని యొక్క అలొకేషన్ అంటే 010 12 5 5 ప్లస్ 010 అనేది అలొకేట్ అవుతుంది. 010 అనేది అలొకేట్ అవుతుంది. సో మనకి మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసరికి ఇక్కడ 12 6 5 అవైలబుల్ రిసోర్స్ 12 6 5 దానికి ఇది లూప్ రన్ అవుతుంది. K ఈక్వల్ టు 0 లెస్ దాన్ 3 ట్రూ అయింది కాబట్టి అవైలబుల్ ఆఫ్ K లో ఎంత ఉంది అంటే 12 అంటే అవైలబుల్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ అలొకేషన్ ఆఫ్ IJ లో వాల్యూ ఎంత 0.
ఓకే. సో ఎప్పుడైతే ఇది కంప్లీట్ ఈ ఫర్ లూప్ ఇది కంప్లీట్ అయిందో ఫినిష్ ఆఫ్ ఐ. ఇప్పుడు మనం ప్రతిదీ మనం దేనికి చేసాము? 0కి చేసాం కదా. సో ఫస్ట్ ప్రాసెస్ P0 అనే ప్రాసెస్ ఇప్పుడు దేనికి ఈక్వల్ అయింది? 1 అండ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 సెట్ అవుతుంది. సో PID ఆఫ్ ఐ ఇప్పుడు ప్రాసెస్ P0 అనే దానికి ఫినిష్ ఆఫ్ ఐ ఈక్వల్ టు = 1. 1 అనేది 1 కి ఈక్వల్ అయ్యింది కదా. ఇక్కడ 1 కి ఈక్వల్ అయిపోయింది కదా ఫినిష్ అనేది. సో 1 = 1 అలాగే ఫ్లాగ్ వాల్యూ 1 లో ఉంది. 1 = 1 ట్రూ అయింది కాబట్టి I = n. n వాల్యూ ఎంత? మనం ఇచ్చిన రిసోర్స్ 5. n వాల్యూ మనం ఇచ్చిన రిసోర్స్ 5. సో I = 5 అవుతుంది. I = 5 అయిన తర్వాత ఈ ఇఫ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫర్ లూప్ కాదు, ఇక్కడ ఉన్న ఇఫ్ క్లోజ్ అయింది, ఇక్కడ ఉన్న ఇఫ్ క్లోజ్ అయింది. ఇన్నర్ లూప్ కూడా ఓకే అయ్యి అవుటర్ లూప్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి ఐ వాల్యూ 5 అయిపోయిందా? 5 అంటే ఫాల్స్ కదా మళ్ళీ. సో ఫాల్స్ అయింది కాబట్టి ఫినిష్ ఆఫ్ ఐ ఏదైతే కంప్లీట్ చేసుకుందో ఈజ్ ఈక్వల్ టు 1 కంప్లీట్ ఈక్వల్ అయ్యింది అంటే C1 అంటే కౌంట్ అనేది ప్లస్ దేనికి? ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది, P0 అనే ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అన్నదానికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ I = n చేస్తాం వల్ల యూజ్ ఏంటి అంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఇన్నర్ లూప్ అవుతుంది. ఇన్నర్ లూప్ నుంచి మళ్ళీ అవుటర్ లూప్ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ ఐ వాల్యూ నెక్స్ట్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ n వాల్యూ 0 చేసుకున్నారో 0 చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. 5 అనేది కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్లాగ్ అనేది ఇక్కడ 1 కి సెట్ చేసుకుని బయటకు వస్తుంది కదా. సో ఫ్లాగ్ అనేది వైల్ ఫ్లాగ్ అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రూ. ఓకే. సో P0 ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ P1 అనే దానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం I = n. ఓకే. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ ఆఫ్ ఐ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి ఉన్న ప్రాసెస్ లోను. ఓకే. సో అప్పుడు C1 అనేది 5 అయితే n అనే ప్రాసెస్ 5 కి ఈక్వల్ అయితే సేఫ్ స్టేట్. అదర్వైజ్ దీంట్లో ఏ ఒక్క ప్రాసెస్ మనకి మీట్ అవ్వలేకుండా 1 కి ఈక్వల్ అవ్వలేదు అనుకోండి. అవ్వలేదు అంటే ఏ ప్రాసెస్ అయితే అవ్వలేదో ఆ ప్రాసెస్ మనకి ఇక్కడ ప్రింట్ అయ్యి ప్రాసెస్ ఆర్ ఇన్ డెడ్ లాక్ అండ్ సిస్టమ్ ఈజ్ ఇన్ అన్సేఫ్ స్టేట్ అని ప్రింట్ అవుతుంది. దీనికి number of process 3, number of resources 3, and max matrix 5, 5, 5, 10, 5, 6, 7, 8, 3. Okay, allocation 4, 2, 1, 2, 3, 4, 2, 6, 4, 3. ఓకే. అవైలబుల్ రిసోర్స్ నా దగ్గర అన్ని 1లే ఉన్నాయి అనుకోండి, అంతకన్నా లేవు. సో ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? నాకు P0 ఎగ్జిక్యూట్ అవుతుంది, P1 ఎగ్జిక్యూట్ అవుతుంది, P2 ఎగ్జిక్యూట్. 3 అయిపోయినాయి. ప్రాసెస్ ఆర్ ఇన్ డెడ్ లాక్, సిస్టమ్ ఈజ్ ఇన్ అన్సేఫ్ స్టేట్. మనకి ఈ సీక్వెన్స్ లో ఉన్న దాంట్లో అన్సేఫ్ స్టేట్ లో ఉన్నాయి. P0 ఉంది, P1 ఉంది, P2 ఉంది అన్సేఫ్ స్టేట్. ఓకేనా? ఇది అవాయిడెన్స్. అర్థమైందమ్మా? ఇక్కడ నుంచి మనకి లాజిక్ స్టార్ట్ అవుతుంది. వైల్ ఫ్లాగ్ దగ్గర నుంచి లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క రిసోర్స్ ని మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫినిష్ ఆఫ్ ఐ తో నీడ్ ఆఫ్ IJ <= A of J దాని గురించి ఇక్కడ ఫర్ లూప్ రిపీట్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఒకే కండిషన్ మూడు రిసోర్సెస్ కనుక అవైలబుల్ అలోకేట్ చేయగలము అన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ C అనేది =R తో ఈక్వల్ అవుతుంది కదా. సో అప్పుడు అవైలబుల్ ప్లస్ అలోకేషన్ అనేది మనం అలోకేట్ చేయగలం. ప్రాసెస్ ఓకే అయితే సేఫ్ స్టేట్. అదర్వైజ్ ఏదైనా ఒక ప్రాసెస్ ఏదో ఇక్కడ ఎల్స్ ఒకవేళ =1 అవ్వకపోతే ఏమేం ప్రాసెస్ అవ్వలేదు అనేది చూపించి అప్పుడు ద ప్రాసెస్ ఆర్ ఇన్ డెడ్ లాక్ అండ్ సిస్టమ్ ఈజ్ ఇన్ అన్సేఫ్ స్టేట్. ఓకే. నెక్స్ట్ ప్రివెన్షన్ లో కూడా సేమ్
ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ 3 ఇచ్చాను, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ 3 అండ్ ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ మనకి అవైలబుల్ అనేది ఉన్నవి 10, 5, 4. ఓకే, ఇప్పుడు మాక్సిమం రిసోర్స్ మనం ఇందాక ఒకేసారి మాక్సిమం అది రీడ్ చేస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్, ఎన్ని ప్రాసెస్లు కావాలి, ఎన్ని రిసోర్సెస్ కావాలి. సో పి నెంబర్, ఆర్ నెంబర్. సో ఫస్ట్ ఫ్లాగ్ ఆఫ్ i ఈక్వల్ టు 0. ఎందుకు ఫస్ట్ ఫినిష్ అనేది అన్నిటిని దేనికి ఇనిషియలైజ్ చేసామమ్మా, 0కి ఈక్వల్ చేసాము. ఆ ప్రాసెస్ కనుక మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది, రిసోర్సెస్ వాటికి సరిపోయినాయి అన్నప్పుడు మాత్రమే ఈజ్ ఈక్వల్ టు 1 చేసాం. సో స్టార్టింగ్ లో అన్ని నేను 0కి ఈక్వల్ చేసుకున్నాను, ఏ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈచ్ రిసోర్సెస్, ఒక్కొక్క రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ స్కానర్స్ ద్వారా రీడ్ చేశాను. అలాగే ఇక్కడ లూప్ ఇక్కడ వరకు రిపీట్ అవుతుంది. i ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ రిసోర్సెస్ 3, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, 4 లెస్ దెన్ ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ 3 వాల్యూస్ తీసుకుంటుంది. అయిగోండి అవే 3 వాల్యూస్ ఇవి 10, 5, 4. ఓకే, నెక్స్ట్ max resource for each process, ఒక్కొక్క ప్రాసెస్ కి. సో i ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ప్రాసెస్ 3, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ట్రూ అయింది కాబట్టి ప్రాసెస్ ఆఫ్ 1. సో j ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ 3, ట్రూ కాబట్టి మాక్సిమం ఆఫ్ i వాల్యూ 1 అండ్ j వాల్యూ 1. అంటే మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫార్మేట్ వస్తుంది కదా. సో మ్యాక్స్ రిసోర్స్ నాకు ఇక్కడ 5, 4, 1, ప్రాసెస్ 2, 3 కి మొత్తం 3 ప్రాసెస్ కదమ్మా మనం రీడ్ చేస్తుంది. సో 3 ప్రాసెస్ కి ఎంటర్ చేశాను. అలోకేటెడ్ రిసోర్స్ ఒక్కదానికి ఇలా మాక్సిమం ఇలా ఎంత ఉందో నాకు మాక్సిమం ఎంత అనేది ఎంటర్ చేశాను. అలాగే ఇది మాక్సిమం రిసోర్స్ స్కానర్ ద్వారా ఒక్కొక్క ప్రాసెస్ కి ఎంత కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, 5, 4, 1, 2, 2, 2, 1, 1, 1 అనేది నాకు కావాలి. సో అలోకేటెడ్ రిసోర్స్ ఎంత, అలోకేటెడ్ రిసోర్స్ దానికి అగైన్ ప్రాసెస్ దానికి ఐ లూప్, జే లూప్. ఇందాక మనం మధ్యలో ఫర్ ప్రాసెస్ అనేది తీసుకోలేదు, ఇక్కడ తీసుకున్నాం. ఇందాక డైరెక్ట్ గా ఫర్ i ఈక్వల్ టు 1 అండ్ ఫర్ j ఈక్వల్ టు 1 తీసుకుని అలోకేటెడ్ ఆఫ్ 0, 0, అలోకేటెడ్ ఆఫ్ 1, 1 అనేది మనం తీసుకున్నాం కదా. సో 5, 4, 1 లో ఆల్రెడీ నాకు 4, 2, 1 అలోకేట్ అయిపోయింది. 1, 1, 1 అలోకేట్ అయింది. 0, 0, 1 అలోకేట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రతి దానికి కంప్లీట్ అయ్యింది. అవైలబుల్ రిసోర్స్ ఎన్ని రిసోర్సెస్ మనకు ఆల్రెడీ 10, 5, 4 అన్నాను కదా. సో వీటికి అలోకేట్ చేసిన తర్వాత నా దగ్గర మిగిలిన ఎంత, ఇందాక మనం 5, 2, 1 నీడ్ క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేయలేదు కదా. ఓకే, సో ఇదిగోండి అలోకేట్ చేసాము. ఇప్పుడు అవైలబుల్ రిసోర్స్ ఇందాక మనం తీసుకున్నాము, అక్కడ డైరెక్ట్ గా ఇంకా ఎన్ని అవైలబుల్ అయినాయి అనేది అక్కడ మనం తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే అవైలబుల్ అనేది ఇక్కడ మనం ఎందుకు టోటల్ రిసోర్సెస్ ఇచ్చాం, ఇక్కడ టోటల్ రిసోర్స్ ఇచ్చాం 10 మైనస్ అలోకేటెడ్ తీసుకోండి 4 ప్లస్ 1 5. సో 10 మైనస్ 5. ఓకే, 2 ప్లస్ 1 3. ఇక్కడ మనం ఇచ్చిందంతా 5 మైనస్ 3 2, 5 మైనస్ 3 2. నెక్స్ట్ 4 ఇచ్చాము 1, 2, 3, 4 మైనస్ 3 1. ఓకే, 5, 2, 1 ఇదిగోండి 5, 2, 1 అది ఇక్కడ దాకా వస్తుంది అవైలబుల్. దానికి ఇది రిపీట్ అయింది. నెక్స్ట్ సో ఈ అవైలబుల్ వాల్యూని దేంట్లో ప్లేస్ చేస్తాం మనం, వర్క్ ఆఫ్ జే అన్నమాట. అవైలబుల్ ఆఫ్ జే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం వర్క్, ఎందుకు వర్క్ ప్లస్ అలోకేషన్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలోకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం తీసుకున్న దాంట్లో అవైలబుల్ ఈజ్ ఈక్వల్ టు అవైలబుల్ ప్లస్ అలోకేషన్. దాన్ని ఇక్కడ మనం వర్క్ అనేది దాంట్లో తీసుకుని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ డూ i ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1,
1 less than or equal to 3 and 1 less than or equal to 3 ట్రూ అయింది కాబట్టి నీడ్ ఆఫ్ 1 ఇక్కడ నీడ్ ఇంకా ఎంత కావాలి మనకి మాక్సిమం మైనస్ అలోకేషన్ మాక్సిమం వాల్యూ ఎంత 5 అలోకేషన్ ఎంత 4 సో 5 minus 4 ఇదిగోండి 1 ఇక్కడ చూడండి దేనికి దానికే ప్రింట్ చేసాం 5 minus 4 1 నెక్స్ట్ 4 minus 2 2 1 minus 1 0 ఓకే నెక్స్ట్ 2 minus 1 1 2 minus 1 1 2 minus 1 1 next 1 minus 0 1 1 minus 1 0 1 minus 1 okay 1 minus 0 1 1 minus 1 0 so ఇది వచ్చింది ఓకే సో ఇక్కడ ఎంత కావాలి అనేది నీడ్ క్యాలిక్యులేట్ చేసాము నీడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి అలోకేట్ చేస్తున్నామా లేదా okay allocated matrix max need so I equal to 1 1 less than or equal to 3 true అయింది అంటే j equal to 1 1 less than or equal to 3 true so allocated maximum and need allocated maximum need ఇది దేనికి ఇక్కడ టేబుల్ కింద వచ్చింది చూసారా మనం విడిగా ఇలా మైనస్ చేస్తే ఇంత అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చామా దాన్ని ఇక్కడ ప్రింటెడ్ అలోకేటెడ్ మ్యాట్రిక్స్ ఇది మ్యాక్స్ మ్యాట్రిక్స్ ఇది దీనికి నీడ్ ఇందాక మనం నీడ్ క్యాలిక్యులేట్ చేసాం కానీ ప్రింట్ చేయలేదు కదా ఇక్కడ నీడ్ ప్రింట్ చేసాం చూడండి ఇక్కడ ఇంకా ఎంత అవసరము అనేది నీడ్ ప్రింట్ చేసాం సో మన దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ ఎంత ఉంది 5 to 1 అంటే 5 less than సారీ వర్క్ 1 less than 5 ఓకే 2 less than or equal to 2 0 less than or equal to 1 ట్రూ అయ్యింది అంటే కనుక ఇక్కడ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో వీటిని ఇక్కడ అలోకేట్ చేస్తాం అలోకేట్ చేసిన తర్వాత ఓకే అవుతే ఇది 0 అయ్యి బయటకు వచ్చినప్పుడు ఈ వర్క్ వాల్యూ ఏదైతే ఉందో ఈ 5 to 1 ప్లస్ దీనికి ఆల్రెడీ అలోకేటెడ్ అయ్యింది ఎంత 4 to 1 అంటే 9 4 2 నెక్స్ట్ దాంట్లో ఇదిగోండి అవైలబుల్ మ్యాట్రిక్స్ ఎంత ఉంది 9 4 2 మీరు ఒకసారి కాన్సెప్ట్ గుర్తు చేసుకోవాలి థియరీ కాన్సెప్ట్ ఓకే సో దానికి ఫస్ట్ PRC is equal to 0 I equal to 1 ఓకే 1 less than or equal to 3 ట్రూ అయింది అంటే ఫ్లాగ్ ఆఫ్ I స్టార్టింగ్ అన్నిటికి 0 కి ఈక్వల్ చేసాము సో 0 డబుల్ ఈక్వల్ టు 0 ట్రూ అయింది అంటే కనుక PRC ఈక్వల్ టు I వాల్యూ ఇక్కడ ఫస్ట్ I వాల్యూ ఎంత PRC వాల్యూ 0 ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ ఎంత అయింది 1 కి ఈక్వల్ అయింది ఇక్కడ 1 కి ఈక్వల్ అయింది ఓకే సో J ఈక్వల్ టు 1 1 less than 3 ట్రూ అయింది అంటే వర్క్ ఆఫ్ J వర్క్ ఆఫ్ 1 less than need వర్క్ ఆఫ్ J అంటే అవైలబుల్ ఎంత ఉందో దాని కనుక లెస్ దాన్ నీడ్ వాల్యూకి ఈక్వల్ అయిందా లేదా ఇక్కడ ఎంత వర్క్ 5 less than need ఇది కదా నీడ్ వాల్యూ 1 ఓకే కండిషన్ ట్రూ అయ్యింది అంటే 0 కి ఈక్వల్ అయ్యి ఇది బ్రేక్ అయిపోతుంది ఒకవేళ కాదు అనుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసి నెక్స్ట్ వాల్యూస్ అంటే నీడ్ P1 P2 P3 కంప్లీట్ చేసుకుంటాం కదా 3 రిసోర్సెస్ ని చెక్ చేసుకుని ఇక్కడ PRC వాల్యూ ఇక్కడికి వస్తే కనుక దీంట్లో పోయి ఈక్వల్ అవుతే 1 కి ఈక్వల్ అవుతుంది అదర్వైజ్ ఇది ఇక్కడ బ్రేక్ అవ్వకుండా ఫర్ లూప్ దాంట్లో ఇఫ్ కనుక ఇక్కడ మనకి ట్రూ అవ్వలేదు 1 కి ఈక్వల్ అవ్వలేదు అనుకుంటే కనుక నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఇది బ్రేక్ అవుతుంది సో PRC వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే కనుక 1 కి ఈక్వల్ అయ్యి దీనికి ఈక్వల్ అయితే కనుక 1 కి ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రాసెస్ కంప్లీటెడ్ సో ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అంటే కౌంట్ అనేది ప్లస్ అవుతుంది ఇప్పుడు అవైలబుల్ మ్యాట్రిక్స్ ఎందుకు ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అంటే దీని నుంచి ఇక్కడ వర్క్ లెస్ దాన్ నీడ్ కంప్లీట్ అయ్యింది కదా సో ఈ వర్క్ వాల్యూకి ఇప్పుడు దాని యొక్క అలోకేషన్ వాల్యూ ఇప్పుడు నేను 942 ఎంతో చెప్పాను మీకు ఇదిగోండి 942 సో 120 ప్లస్ 521 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది దాని గురించి ఇది ప్రాసెస్ కంప్లీటెడ్ అని ఎన్ని ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయింది అనుకోండి కౌంట్ 1 సో అవైలబుల్ మ్యాట్రిక్స్ ఎంత వర్క్ దాంట్లో ఏదైతే ఉందో ప్లస్ అలోకేటెడ్ మ్యాట్రిక్స్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన 942 అనేది ఇదిగోండి ఇక్కడ ప్రింట్ అవుతుంది
ఓకే, అలా ప్రతి 5 ప్రాసెస్ 3 ప్రాసెస్లు కంప్లీట్ అయ్యింది అంటేనే ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఒక్కొక్క ప్రాసెస్ మనం ఇచ్చింది 3 కదా, సో కౌంట్ ఇంక్రిమెంట్స్ 3కి ఈక్వల్ అయ్యి 3 కనుక నాట్ ఈక్వల్ టు ప్రాసెస్ నెంబర్లు ఎన్ని ఇచ్చాం 3 ఇచ్చాం, అది కనుక నాట్ ఈక్వల్ అయ్యి అండ్ పిఆర్సి కనుక నాట్ ఈక్వల్ టు 0 అయ్యి, మనం ఇక్కడ ఇనిషియల్ గా 0 తీసుకున్నాం కదా, సో అది కనుక నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే కనుక మళ్ళీ మనకి ఇక్కడ నెక్స్ట్ వాల్యూస్ నుంచి చెక్ చేసుకోవాలి కదా, P1 P2 అంటే కౌంట్ ఇక్కడ సరిపోలేదు అంటే ఏంటి, ఒక ప్రాసెస్ మాత్రమే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది అనుకోండి, ఇంకా దీని నుంచి కంప్లీట్ గా ఈ వైల్ నుంచి బయటకు వచ్చేసి సేఫ్ స్టేటా అన్సేఫ్ స్టేటా అని చెప్తుంది. ఒకవేళ ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు, కౌంట్ అనేది నాట్ ఈక్వల్ టు రిసోర్స్ అవ్వలేదు అంటే మళ్ళీ వైల్ లూప్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఇది రన్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి ప్రాసెస్, ఒక్కొక్క ప్రాసెస్ మనం ఇక్కడ ఇస్తూ వచ్చాం. ఇక్కడ నుంచి అవుతుంది, ఇక్కడ క్యాల్కులేట్ అయిన తర్వాత, సో అందుకని ఇక్కడ చూడండి ఒకసారి 942 అవైలబిలిటీ ఉంది కదా, నెక్స్ట్ 942 అవైలబుల్ అయిన తర్వాత ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ దాంతో చెక్ చేస్తుంది 2, నెక్స్ట్ నీడ్ ఏంటి 1 1 1, సో 1 less than 9, 1 less than 4, 1 less than 2 అలొకేట్ చేయగలదు కాబట్టి ప్రాసెస్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న 942 కి ఇప్పుడు ఏమో యాడ్ అవుతుంది, దీని యొక్క అలొకేటెడ్ మ్యాట్రిక్స్ ఎంత 1 1 1 అంటే 10 5 3, ఇది కూడా అందుకనే 10 5 3. ఓకే, అలా నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్ కండిషన్ 3 కి ఈక్వల్ అయిందా లేదా చూస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కౌంట్ 3 కి ఈక్వల్ అవ్వదు, రెండే అయినాయి కాబట్టి కౌంట్ ++1 అనేది చూసుకుంటే కౌంట్ ఈక్వల్ అవ్వలేదు. అలాగే పిఆర్సి కనుక నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు కాబట్టి 0కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అది ఈక్వల్ అయిన తర్వాత కౌంట్ వాల్యూ 3 డబుల్ ఈక్వల్ టు ప్రాసెస్ వాల్యూ 3 ఈక్వల్ అయింది అంటే కనుక సిస్టమ్ ఈజ్ ఇన్ సేఫ్ స్టేట్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, నెక్స్ట్ 1 1 1 తో చూస్తుంది, ప్రాసెస్ 3 కంప్లీటెడ్. సో 10 5 ఇక్కడ ఎలొకేషన్ 0 0 1, సో 10 5 4 10 5 4, మనం ఇక్కడ ఇచ్చింది 10 5 4. మనం ఎన్నైతే టోటల్ రిసోర్స్ ఇచ్చామో సేఫ్ స్టేట్ ఉంది అంటే అంతా ఎగ్జిట్ అయిపోయి మనకి అదే అవైలబుల్ మ్యాట్రిక్స్ కనిపించాలి. సో సిస్టమ్ ఈజ్ ఇన్ ఏ సేఫ్ స్టేట్, సిస్టమ్ ఈజ్ ఇన్ సేఫ్ స్టేట్. Okay. Next, before. ఓకే ఇస్తాము నెంబర్ ఆఫ్ పేజెస్, మనం మామూలుగా స్ట్రింగ్ 15 అలా తీసుకున్నాం కదా, పేజ్ ఫాల్ట్స్ ఇదిగోండి 20 701 203 ఇలా తీసుకున్నాం. పేజ్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ 3 అయితే 3 4 అయితే 4 అన్నాం. నెంబర్ ఆఫ్ పేజెస్ 5 తీసుకుంటున్నాను. పేజ్ నెంబర్ 2 1 2 number of frames 3. ఫస్ట్ రిఫరెన్స్ స్ట్రింగ్ ఎంత మనకి 4 తీసుకుంటున్నాము. సో ఫస్ట్ అన్నిటిలోనూ -1 అంటే పేజ్ ఫాల్ట్స్ ఉన్నాయి కదా, ఏమీ లేవు, మెమరీ ఫిల్ అవ్వలేదు, సో అన్ని -1 ఉంటాయి. అదర్వైజ్ అది బ్లాంక్ గా ఫ్రేమ్ ఇలా క్రియేట్ చేసి మనం దాన్ని బ్లాంక్ గా పెడతాం కదా, సో ఫస్ట్ 4 రిఫర్ చేస్తాం. సో 4 అనేది ఎంటర్ అవుతుంది, ఒక పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 తీసుకున్నాము, 2 అనేది దీంట్లో ఉందా లేదు, సో నెక్స్ట్ FIFO అంటే ఫస్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఇది బ్లాంక్ గా ఉంది, సో 2 ఇక్కడ రీప్లేస్ అవుతుంది, 2 పేజ్ ఫాల్ట్స్. నెక్స్ట్ 1 ఉంది, సో 1 అనేది మనం ఇక్కడ తీసుకుంటే 4 ఉంది 2 ఉంది 1 లేదు, సో 1 అనేది థర్డ్ ఫ్రేమ్ లో ప్లేస్ చేస్తున్నాం, సో 3 పేజ్ ఫాల్ట్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది,
2 అనేది ఆల్రెడీ 4 2 1 రిఫర్ చేసుకుంటే 2 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3 తీసుకుంటున్నాము. సో 3 అనేది 4 2 1 లో లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఫస్ట్ ఏదైతే పేజ్ లో ఎంటర్ అయ్యిందో అదే బయటకు వస్తుంది కాబట్టి 4 అనేది ఎంటర్ అయింది కాబట్టి దాని ప్లేస్ లో 3 అనేది రీప్లేస్ అయింది. సో నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేది 4 మనం తీసుకున్న పేజ్ నెంబర్ కి. ఓకేనా? సో దానికి ఇది ప్రోగ్రామ్. ఓకే, సో ఎంటర్ నెంబర్ ఆఫ్ పేజెస్. మనం ఇక్కడ పేజెస్ 5 మీరు ఎన్ని కావాల్సిన పేజెస్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. స్కానర్స్ ద్వారా రీడ్ చేశారు. నెక్స్ట్ ఎంటర్ పేజ్ నెంబర్. పేజ్ నెంబర్స్ మనం ఇక్కడ ఏమేమి 1 2 ఇక్కడ 4 2 1 2 1 అనేది తీసుకున్నాం కదా. సో దానికి ఫర్లో అది రీడ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ 3 అయితే 3 4 అయితే 4. ఒకవేళ 4 తీసుకున్నారు అనుకోండి 4 2 1 2 అనేది ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ స్టెప్ రాకూడదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. 1 2 3 4 ఫ్రేమ్స్ తీసుకుంటే కనుక ఇక్కడ 1 ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా -1 ఉండేది. సో 3. సో ఇక్కడ అవుట్పుట్ లాస్ట్ దాంట్లో 4 2 1 3 అని వచ్చేది. ఎప్పుడు పేజ్ నెంబర్స్ 4 తీసుకుంటే దేనికి 4 2 1 పేజెస్ 5 4 2 1 2 3 ఫ్రేమ్స్ 4 తీసుకున్నారు అనుకోండి 4 2 1 3. ఒకవేళ 3 ఉంటే కనుక 4 ప్లేస్ లో 3 రిప్లేస్ అయింది. 4 ప్లేస్ లో 3 రిప్లేస్ అవుతుంది. కానీ పేజ్ ఫాల్ట్స్ మాత్రం సేమ్ ఈక్వల్ వచ్చినాయి. 3 తీసుకున్నా సరే 4 తీసుకున్నా సరే. అప్పుడు దానికి మనం ఏం చెప్తున్నాం? వెల్ ఇట్ ఈస్ అనాలమీ. ఓకేనా? సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంటర్ చేశారు. నెక్స్ట్ I equal to 0, 0 less than frames 3, 0 less than frames 3, 0 less than 3, true అయింది అంటే frame of I value ఎంత 0. సో frame of 0 -1. నెక్స్ట్ మళ్ళీ 2 రిపీట్ అవుతుంది. 2 లో -1, 3 లో -1. ఓకే, 0 1 2. సో మనకు అందుకనే ఇక్కడ స్టార్టింగ్ -1 -1 -1 అనేది స్టార్టింగ్ లో ఉంది కదా. సో -1 లో ఉంటుంది. సో -1 పెట్టుకుని j ఈక్వల్ టు 0. రిఫరెన్స్ స్ట్రింగ్ మనం పేజ్ నెంబర్ 4 తీసుకున్నాం ఫస్ట్. సో 4 I ఈక్వల్ టు 1, 1 less than n వాల్యూ నెంబర్ ఆఫ్ పేజెస్ 5. ఓకే, 1 less than or equal to 5. ట్రూ అయింది అంటే ప్రింట్ ఆఫ్ a of i అంటే a of 1. ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ 4. ఈ 4 వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అవైలబుల్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 కి ఈక్వల్ అయ్యింది. ఓకే, సో k ఈక్వల్ టు 0, 0 less than 3. ట్రూ అయింది అంటే ఫ్రేమ్ ఆఫ్ k అంటే ఫ్రేమ్ ఆఫ్ 0 డబల్ ఈక్వల్ టు a of i వాల్యూ ఎంత 1. అంటే ఏ వాల్యూ ఏ అంటే పేజ్ నెంబర్ 4 ఫ్రేమ్ నెంబర్ కే -1 స్టార్టింగ్ ఫస్ట్ ఇదే కదా. సో -1 డబల్ ఈక్వల్ టు 4, -1 డబల్ ఈక్వల్ టు 4. ఓకే, ట్రూ అయ్యింది అనుకోండి అవైలబుల్ అనేది అంటే ఉంది ఆల్రెడీ. ఇక్కడ 2 ఉన్నా 2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి అవైలబుల్ 1 ఉంది. అవైలబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 కి అయ్యేది. ఇక్కడ ట్రూ అవ్వలేదు కదా. సో అవైలబుల్ డబల్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఇక్కడ మనం 0 కి కదా ఇనిషియలైజ్ చేసాం. 0 డబల్ ఈక్వల్ టు 0 కండిషన్ రన్ అవుతుంది. ఇప్పుడు ట్రూ అయింది అంటే ఫ్రేమ్ ఆఫ్ j వాల్యూ ఫ్రేమ్ ఆఫ్ j వాల్యూ 0. ఓకే, ఫ్రేమ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు a of i వాల్యూ 4 అనేది దేంట్లో పెడతాం ఇప్పుడు? ఇదిగోండి ఇది -1 పేజ్ లో 4 అనేది పెడతాము. j ఈక్వల్ టు 0 + 1 మాడ్యులస్ నెంబర్ ఎంత అనేది 5 ఫ్రేమ్స్ అయినా తీసుకున్నాం కదా. సో తీసుకున్నాము. సో నెక్స్ట్ ఫ్రేమ్ j వాల్యూ నెక్స్ట్
ఫ్రేమ్ కి అంటే ఇక్కడికి ఇంక్రిమెంట్ అవుతానికి ఈ స్టేట్మెంట్ రాసాం. సో కౌంట్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ దానికి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫ్రేమ్ ఆఫ్ కే. సో ఈ ఫ్రేమ్ ఆఫ్ కే అనేది కే దేనికి రిపీట్ చేస్తున్నాము, ఏ స్టెప్ కి ఆ స్టెప్ 4 -1 అనేది ప్రింట్ అవుతానికి మాత్రమే తీసుకున్నారు. ఇది తీసేసారు అనుకోండి, డైరెక్ట్ గా లాస్ట్ మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటే కనుక ఎన్ని పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి అనేది అక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ లూప్ ఇవ్వకుండా ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ బయట ఇచ్చారనుకోండి, లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి రిఫరెన్స్ అది, కానీ మనకి ఎక్కడెక్కడ రీప్లేస్ అవుతుంది, ఏ ప్లేస్ లో రీప్లేస్ అవుతుందో కావాలి కాబట్టి ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇక్కడ మనం ప్రింట్ చేసేటట్టు రాసాము. దాని గురించి ఇక్కడ కే అనేది ఫర్ లూప్ లో రాసాము. ఓకే, మళ్ళీ అలాగే ఈక్వల్ టు ఇక్కడ లూప్ అనేది బ్రేక్ అవ్వలేదు కదా, సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ చెక్ చేసుకుంటుంది. సెకండ్ దాంతో చెక్ చేస్తుంది. సెకండ్ 4 వాల్యూ ప్లేస్ లో నెక్స్ట్ 2 తో చెక్ చేస్తుంది. ఓకే, అవైలబిలిటీ లేదు కాబట్టి 0 ట్రూ. నెక్స్ట్ 2 వాల్యూ వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇది ఫ్రేమ్ అనేది నెక్స్ట్ దానికి మూవ్ అయ్యి రెడీగా ఉంటుంది. కౌంట్ అనేది ఇంక్రిమెంట్. సో కౌంట్ అనేది మనకి లాస్ట్ ఎప్పుడు కౌంట్, ఒక వాల్యూ తీసుకొచ్చి మనం ఫ్రేమ్ ఆల్రెడీ ఉన్న దాంట్లో రీప్లేస్ చేస్తే, ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే కనుక అప్పుడు మనకి అవైలబుల్ ఈక్వల్ టు 1, అప్పుడు కౌంట్ అనేది పెరగదు. ఎందుకు అంటే కౌంట్ నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ గురించి రాస్తాం. కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ గురించి రాస్తాం. అందుకని ఇది పేజ్ ఫాల్ట్ ఈస్ అని చెప్పి మనకి ఎన్ని పేజ్ ఫాల్ట్స్ ఉన్నాయో ఆ పేజ్ ఫాల్ట్స్ చూపిస్తాం. ఓకేనా? ఈ లూప్ నుంచి దాకా రన్ అవుతా ఉంటుంది. ఇది లాజిక్. ఇది మామూలుగా స్టార్టింగ్ -1 ఇనిషియలైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ -1 ఫ్రేమ్ ఆఫ్ i ఈక్వల్ టు -1 j ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయింది. 0 + 1 నెక్స్ట్ ఫ్రేమ్ లో నెక్స్ట్ బ్లాక్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? ఒక క్లాస్ లో 14-15 చిన్నది 10th 10th లో బి పార్ట్ LRU. నెక్స్ట్ రిమైనింగ్ 5 లో మీకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ చెప్పేసాము. ఇంకా రిమైనింగ్ చెప్తే మీకు 4 ప్రోగ్రామ్స్ చెప్తే కంప్లీట్ అవుతుంది. దాంట్లో ఒక క్లాస్ లో మామూలుగా మనం థియరీ క్లాస్ వరకు కూడా ఒక క్లాస్ కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంకా లాస్ట్ టాపిక్ ఒకటి మిగిలింది. సిఆర్ రాకపోయి ఉంటే ఆ రోజు నేను కంప్లీట్ అయిపోయేది. నెక్స్ట్ LRU. రీప్లేస్మెంట్ లో ఒకటి చెప్పానుగా, మిగతా మీరు చూస్తారా? అలాగే ఫైల్స్ లో ఒకటి చెప్తాను, ఇంకోటి 2 మీరు చూస్తే అయిపోతాయి ప్రోగ్రామ్స్. లేదా LRU నేను చెప్తాను. LRU మనకి LRU కి ఆప్టిమల్ కి ఒకటి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే ఇంకోటి రైట్ సైడ్ కదా చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఏం చేస్తాము, 3 ఫ్రేమ్స్ 6 పేజెస్. 5 ఫస్ట్ వచ్చేస్తుంది, 7 లేదు కాబట్టి వస్తుంది. 5 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది, సో అక్కర్లేదు. నెక్స్ట్ 6 అనేది రీప్లేస్ అయింది. నెక్స్ట్ 7 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. 3 అంటే ఇట్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. 3 కన్నా ముందు అంటే 7 రీసెంట్ గా యూజ్ చేసాం, 6 రీసెంట్ గా యూజ్ చేసాం, 5 రీసెంట్ గా యూజ్ చేసాము. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీయాలి కాబట్టి 7
6 5 ప్లేస్ లో మనకి ఇప్పుడు ఇక్కడ 3 రీప్లేస్ అవుతుంది. అలాగే ఆప్టిమల్ వచ్చేసరికి రైట్ సైడ్ కదా చెక్ చేస్తాము. రైట్ సైడ్ అంటే ఇప్పుడు ఇదే అవుట్పుట్, దీనికి అవుట్పుట్ ఎలా వస్తుంది 5 7 5 వచ్చేసి సారీ 5 7 5 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. ఇప్పుడు 6 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 7 చెక్ చేసుకుంటాకి 7 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. నెక్స్ట్ 3 అనేది రీప్లేస్ అవ్వాలి అంటే ఇట్ సైడ్ ఇంకా ఏమన్నా స్ట్రింగ్ ఉంటే కనుక ఆ స్ట్రింగ్ రీసెంట్ గా యూజ్ చేస్తాము అంటే ప్లేస్ చేయండి, లేదా నెక్స్ట్ లాంగ్ రన్ లో యూజ్ చేస్తాము అనే ప్లేస్ లో మనం రీప్లేస్ చేస్తాం. ఈ 3 ఇంకెక్కడా యూజ్ చేయం కాబట్టి ఏ ప్లేస్ లో రీప్లేస్ చేసినా పర్లేదు. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు 5 ప్లేస్ లో మళ్ళీ 3 పెట్టినా పర్లేదు. ఓకేనా? సో అంటే ఈ ప్రోగ్రామ్ లెఫ్ట్ ఏదైతే చెక్ చేస్తున్నామో ఇది రైట్ సైడ్ కాబట్టి మాక్సిమం ఒకేలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కి టైం ఈక్వల్ టు 1, ఒక టైం కి ఒక రిఫరెన్స్ కి 4 -1 -1. నెక్స్ట్ టైం స్లాట్ కి 1 అనేది ఇక్కడ రీప్లేస్ అయింది. నెక్స్ట్ ఇంకో టైం ఆఫ్ సెకండ్ కి 2 రీప్లేస్ అయింది. నెక్స్ట్ 5 రీప్లేస్ అయ్యేవాళ్ళు 4 అనేది రీసెంట్ గా రీప్లేస్ అయింది. 4 5 రీప్లేస్ అవుతాయి. 4 2 1 లో 4 రీసెంట్ గా అంటే 1 ప్లేస్ లో. అదర్వైజ్ మనం 5 కదా రీప్లేస్ చేయాలి. 5 ఎక్కడ రీప్లేస్ అయింది 1 4 2 1. ఓకే, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ 1. సో 1 ప్లేస్ లో 5 రీప్లేస్ అయింది. ఇది ఫంక్షన్. మెయిన్ దాంట్లో నెంబర్ ఆఫ్ పేజెస్, రిఫరెన్స్ స్ట్రింగ్, నెంబర్ ఆఫ్ పేజెస్, ఇక్కడ టైం ఫ్రేమ్ ఆఫ్ i ఈక్వల్ టు 0. దానికి మనం టైం ఇస్తావచ్చు కదా రిఫరెన్స్ స్ట్రింగ్. రిఫరెన్స్ స్ట్రింగ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ 0 లెస్ దాన్ నెంబర్ ఆఫ్ పేజెస్ మనం ఇచ్చిన దాంట్లో పేజెస్ రీడ్ చేసుకున్నాము. ప్రతి దాంట్లోనూ -1 అనేది ఇంక్లూడ్ అయ్యింది. సో ఫ్లాగ్ 1 ఫ్లాగ్ 2 initially is 0. సో ఫ్రేమ్ ఆఫ్ j ఈక్వల్ టు పేజ్ ఆఫ్ i. దీనికి ఈక్వల్ అయ్యింది అంటే ఓకే, ఈక్వల్ అవ్వలేదు, ఈక్వల్ అయ్యింది అంటే కనుక అవైల్ అనేది ఫ్లాగ్ అనేది 1కి సెట్ చేస్తుంది. ఓకే, ఈక్వల్ అవ్వలేదు అంటే కనుక మనం రీప్లేస్ చేయాలి. ఏది -1 ప్లేస్ లో 4 పెడతాం, అలా రీప్లేస్ చేయాలి కదా. ఇందాక తీసుకున్న స్టేట్మెంట్ లాగా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ రిఫరెన్స్ స్ట్రింగ్ i ఈక్వల్ టు 0 లెస్ దెన్ నెంబర్ ఆఫ్ పేజెస్ 5. ట్రూ అయింది కాబట్టి పేజెస్ రీడ్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఫ్రేమ్ 3 తీసుకున్నాము. సో ఫ్రేమ్ ఆఫ్ 0 -1, ఫ్రేమ్ ఆఫ్ 1 -1, ఫ్రేమ్ ఆఫ్ 2 -1. నెక్స్ట్ ఫ్లాగ్ అనేది 0కి ఈక్వల్ అయింది. సో j ఈక్వల్ టు 0 లెస్ దాన్ 3. ట్రూ అయింది కాబట్టి ఫ్రేమ్ ఆఫ్ 0 డబల్ ఈక్వల్ టు పేజ్ ఆఫ్ 0. పేజ్ ఆఫ్ 0 లో మనకి వాల్యూ ఎంత ఉంది 4 ఉంది. ఇక్కడేమో -1 ఉంది. సో -1 డబల్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో అలా మూడిట్లని చెక్ చేసుకుంటుంది. ట్రూ అయింది అంటే కనుక ఓకే, -1 కనుక పేజ్ కి ఈక్వల్ అయ్యింది అంటే ట్రూ అయింది అంటే కనుక నెక్స్ట్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ టైం స్లాట్ లో ఏం ప్లేస్ చేయాలి అనేది, లేదా నెక్స్ట్ ఫ్లాగ్ 1 డబుల్ ఈక్వల్ టు 0 మనం పైన ఇనిషియలైజ్ చేసిన 0. ఒక్క నిమిషం, ఇక్కడ ఇది క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయింది ఫర్ లూప్. సో ఇదే రన్ అవుతుంది.
సో ఫాల్స్. మనం ఈ పేజ్ ఆఫ్ ఐని తీసుకెళ్లి ఫ్రేమ్ అంటే -1 లో ఈ 4 ని తీసుకెళ్లి -1 లో పెడతాము. టైమ్ ఆఫ్ జే, ఇప్పుడు జే వాల్యూ ఏంటి 0. 0 ఈక్వల్ టు కౌంటర్ స్టార్టింగ్ మనం ఇక్కడ 0 కి ఈక్వల్ చేస్తుంటాం. ఇక్కడ ప్లస్ తీసుకున్నామంటే ఇదిగోండి 0. సో 1 టైమ్ 1 అనే స్లాట్ is equal time of j, time of 0 is equal to కౌంటర్ ఇప్పుడు దేంట్లో ఉంది 1 కి ఈక్వల్ అయింది. 1 కి ఈక్వల్ అయిన తర్వాత టైమ్ ఆఫ్ జే పర్టికులర్ ఆ దాంట్లో ఫ్లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈక్వల్ అవుతుంది. బ్రేక్ అయిపోయింది కండిషన్. సో బ్రేక్ అయిపోయింది కాబట్టి ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఫైండ్ ఎల్ఆర్యు. ఎప్పుడైతే ఫైండ్ ఎల్ఆర్యు ఉందో ఇక్కడ ఫంక్షన్ ఫైండ్ ఎల్ఆర్యుకి వెళ్ళిపోతుంది. ఓకే, మినిమం ఈక్వల్ టు టైమ్ ఆఫ్ 0, పొజిషన్ ఈక్వల్ టు 0. సో I ఈక్వల్ టు 1, 1 less than or equal 1 less than n value 3. ట్రూ అయింది కాబట్టి ఇందాక టైమ్ ఆఫ్ జే వాల్యూ ఇక్కడ మనం టైమ్ ఆఫ్ జే ఏది టైమ్ ఆఫ్ జే అంటే టైమ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ఎంతకి ఇంక్రిమెంట్ అయింది 1 కి ఇంక్రిమెంట్ అయింది. సో ఇక్కడ మినిమం ఈక్వల్ టు టైమ్ ఆఫ్ 0 ప్లేస్ చేస్తాం. సో టైమ్ ఆఫ్ I1 లెస్ దెన్ టైమ్ ఆఫ్ 0. టైమ్ ఆఫ్ 0 లో ఉన్న వాల్యూ ఎంత మనకి టైమ్ ఆఫ్ 0 లో వాల్యూ 1. ఓకే, సో మినిమం ఈక్వల్ టు టైమ్ ఆఫ్ I. ఇక్కడ ఇది ఈ ఫంక్షన్ దేనికి తీసుకున్నాము అంటే ఇట్ సైడ్ కౌంట్ చేసుకోవాలి కదా, అంటే 4, 2, 1 తో కౌంట్ చేసుకోవాల్సినప్పుడు ఈ టైం పర్టికులర్ ఈ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతున్నప్పుడు, లేకపోతే ఫస్ట్ 4 పెట్టారమ్మా, 4 పెట్టినప్పుడు టైం కౌంటర్ ఇంక్రిమెంట్ చూసుకున్నప్పుడు 4 కన్నా ముందు ఇంకేమీ లేదు కదా, నెక్స్ట్ 1 అనేది రీప్లేస్ చేయాలి అంటే ఏమీ లేదు. సో 4, 1, 2, 3 ఫ్రేమ్స్ రీప్లేస్ అయ్యేంత వరకు ఇక్కడ సరిపోతుంది. ఆ 3 ఫ్రేమ్స్ ఫస్ట్ దాన్ని రీప్లేస్ చేసినప్పుడు 4 కన్నా ముందు ఇంకేమన్నా ఉందా అనేది చెక్ చేసుకుంటున్న పొజిషన్ లో మనకి ఈ ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది. ఈ ఫంక్షన్ వర్కౌట్ అయ్యి పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆ పొజిషన్ ఇప్పుడు ఏ పొజిషన్ లో రీప్లేస్ చేయాలి అనేది ఇక్కడ పొజిషన్ చూపిస్తుంది. ఓకే, 4 పెట్టిందా, ఇప్పుడు పొజిషన్ ఈక్వల్ టు 1. సో 0 తర్వాత 1 అనే పొజిషన్ లో నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ పొజిషన్ ఇక్కడికి వచ్చి రన్ అవుతుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రేమ్స్ ఆఫ్ పొజిషన్ పేజ్ ఆఫ్ I. టైమ్ ఆఫ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్, ఇది ఇక్కడికి వస్తుంది. ఫైండ్ ఎల్ఆర్యు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ కౌంటర్ ఫాల్స్ వస్తుంది కదా, సో ఇక్కడ పొజిషన్ కి నెక్స్ట్ దానికి వచ్చి ప్లేస్ అవుతుంది. అలా సెకండ్ చేయాలనుకోండి 1, 4 తో కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ థర్డ్ ఫ్రీగా ఉంది కాబట్టి థర్డ్ దాంట్లో ప్లేస్ చేస్తుంది. అదే నెక్స్ట్ ఇంక్రిమెంట్ తీసుకున్నారనుకోండి, ఇంక్రిమెంట్ అంటే ఆప్టిమల్ తీసుకున్నారనుకోండి, ఇది సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, నెంబర్ ఆఫ్ పేజెస్, రిఫరెన్స్ స్ట్రింగ్, పేజ్ ఆఫ్ I, ఫ్రేమ్ ఆఫ్ I -1, ఫ్లాగ్ 1, ఫ్లాగ్ 2 0 కి ఈక్వల్ అవుతాం, ఫ్లాగ్ 1, ఫ్లాగ్ 2 1 కి ఈక్వల్ అవుతుంది, 1 ఈక్వల్ టు 0. ఇదంతా సేమ్ ఇందాక మనం రాసిందే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రాగా ఫ్లాగ్ 3 ఎందుకు అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వి చూసుకోవాలి కాబట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. దీనికి పొజిషన్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ పొజిషన్ ఫ్లాగ్ 3 యూజ్ చేసుకుంటాం వల్ల నెక్స్ట్ మాక్సిమం ఇంకా ఎంత స్ట్రింగ్ ఉందో అంత స్ట్రింగ్ వరకు తీసుకోకుండా 3 ఫ్రేమ్స్ వరకే కదా యూజ్ అవుతుంది. సో ఆ 3 ఫ్రేమ్స్ ని చెక్ చేసుకుంటా. ఇది ఒకసారి మీరు చూడండి, మీకు తెలియకపోతే కనుక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ మాక్సిమం ఎల్ఆర్యు దాంట్లోనే ఉంటుంది. మీకు మళ్ళీ కావాలి అనుకుంటే మనకి నెక్స్ట్ మండే నుంచి రమ్మంటే ఫాస్ట్ గా ఒకలా ఉంటుంది. ఇంకొంచెం టైం ఉంది అంటే మళ్ళీ మీకు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ట్రేసింగ్ కావాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఒక్కటే మీరు చూడండి ఆప్టిమల్. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సీక్వెన్షియల్, ఇండెక్స్డ్, సీక్వెన్షియల్ లింక్డ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. 11th ఇది అయిపోయింది. 13th చెప్పేసాను. నెక్స్ట్ ఇంకొక ఈ వీక్ లో కంప్లీట్ అయిపోతుంది. థియరీ ఒక క్లాస్ రేపు మార్నింగ్ ఫస్ట్ థియరీ చెప్పేస్తాను. సో అక్కడితో థియరీ అయిపోతుంది. నెక్స్ట్ థియరీ క్లాసెస్ అని ల్యాబ్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత థియరీ రివిజన్ చెప్తాను. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పిన ఈ రోజు చెప్పినవి కూడా మీరు లేటెక్స్ కన్వర్ట్ చేసుకుని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ చేసుకుని దాని యొక్క అవుట్పుట్ ఎవరు ఓన్ అవుట్పుట్ వాళ్ళకి రావాలి, లేటెక్స్ లో ప్లేస్ చేయండి.